అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను బేగంపేటలో ఉన్నటువంటి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ విమలాకర్ రెడ్డి గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. రండి వెళ్ళిపోదాం. విమలాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ నా షోని ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఒక షో చెప్తూ ఉంటారు అందరూ. అంటే సరదా ఎంత ఉంటుందో, అంతే సీరియస్నెస్ ఎంత ఉంటుందో, అంతే ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. చూశాను చాలా. సో మిమ్మల్ని చూడగానే ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్ అడగాలనుంది. యా మీ బియర్డ్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ ఏమిటి స్పెషల్? ఇంతకు ముందు కన్నా డాక్టర్స్ ఇప్పుడు చాలా ప్యాషనెట్గా ఉన్నారు కదా, అంటే ఫ్యాషనబుల్గా కూడా ఉన్నారు. సో నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ నాకు నేను బోర్ రాకూడదు. రైట్. నాకు నేను బోర్ వచ్చిన రోజు జనాలకు బోర్ వస్తాను. ఇప్పుడు నేను ఒక టీంతో పనిచేస్తున్నాను, ఒక ఫ్యామిలీతో పనిచేస్తున్నాను, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఒక సొసైటీలో రోజు నాకు జనాలకు ఇంటరాక్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. పేషెంట్లు కావచ్చు, రోజుకు ఒక 25 మంది 30 మంది ఓపీ చూడడం, 20 మంది ఇన్పేషెంట్ సర్జరీలు, అంటే కంటిన్యూస్గా చాలామంది ఉంటారు. సో జనాలకు ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళలో ఒక పాజిటివిజం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నన్ను చూడగానే వాళ్ళకు ఒక పాజిటివిజం రావాలి, అంటే ఒక స్మైల్ రావాలి, ఒక హ్యాపీనెస్ రావాలి, ఒక ఎనర్జీ రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ రావాలి. అది రావాలంటే ఫస్ట్ నేను ఫిట్గా, కొంచెం చూడడానికి ఎస్థెటిక్గా కనపడాలి. అండ్ నాకు నిజంగా స్వతహాగా హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టము. స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలియదు, గవర్నమెంట్ స్కూల్లో బేసిక్గా ఉంటుంది గడ్డం, మీసం, హెయిర్. అయితే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, ఎంఎస్ ఎంసీహెచ్ చదువుతున్నప్పుడు మాకు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ గిడ్డాలు పెంచుకోవడానికి హెయిర్ స్టైల్ ఎట్లా అంటే ఫెయిల్ చేస్తారన్న భయం ఉంటుంది. ఇప్పుడు కన్సల్టెంట్ అయిపోయా, నన్ను ఎవరు అడగరని కాదు, బట్ ఏమో నేను చేసిన అది నా పేషెంట్లకు చాలా నచ్చింది, నా అందరికీ నచ్చింది. నన్ను చూసి చాలామంది కూడా పెట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పేషెంట్ కూడా ఏంటి ఇట్లా ఉన్నారనిలే. చాలామందితో నేను ఒక 1 మంత్ ట్రయల్ కూడా చేసిన. 6 ఏళ్ళ అమ్మాయి నుంచి 80 ఏళ్ళ పేషెంట్ ఆవిడ దాకా కూడా అడిగి చూశాను ఎట్లుంటుంది అని. అంటే మీరు ఇట్లే ఉండండి సార్ అని. మీ పేషెంట్స్ అందరూ మీ ఫ్యాన్స్ వాళ్ళంతా. మీది టెడెక్స్ టాక్ చూశాను సార్ నేను. నాకు మీ గురించి తెలుసుకోవాలండి యాక్చువల్లీ. ఒకసారి మీ నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మాది నిర్మల్ దగ్గర చిన్న పల్లెటూరు, వడ్డ్యాలని. ఇట్ ఈస్ నాట్ మండల్ ఆల్సో, చిన్న గ్రామం. మాది మామూలు వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్నకు కానీ మా ఇంట్లో ఎవరికి చదువు రాదు. మేము చాలా, అంటే మా నాన్న అయితే వేరేళ్ళ కూలికి వెళ్ళేవాడు, అట్లాంటి పరిస్థితి. కొంచెం మా అమ్మ వాళ్ళు కొంతవరకు ఒక 2-3 ఎకరాలు ఉన్న వ్యక్తులు, కానీ మా అమ్మ వాళ్ళు అయితే మా నాన్న వాళ్ళు చాలా. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్న చాలా కష్టపడి కొంచెం ఒక ఇల్లు, కొంచెం భూమి సంపాదించాడు. బట్ చదువు రాదు. నాకు 2 అన్నలు. పెద్ద ఆయన 9th క్లాస్ వరకు చదివాడు. మా నాన్న కాన్సెప్ట్ ఏంటంటే చదువుకోవాలా, కానీ అక్షరాలు తెలిసే వరకే చదువుకోవాలా. మేము అంటే ఆయన కాన్సెప్ట్ అప్పట్లో ఉండేది కదా సార్. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మనం రెడ్డిలం కదా, మనకు జాబులు రావు, ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు, అక్షర జ్ఞానం ఉంటే చాలని. మా నాన్నకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు కదా, బట్ అక్షర జ్ఞానం ఉండాలి ఏదైనా రాయడానికి, బస్ బోర్డు చూడగలిగితే చాలనేది ఆయన కాన్సెప్ట్. సో మా పెద్దన్న 9th వరకు చదివించాడు. చిన్న అస్సలు చదువుకోలేదు. సో ఈజ్ ఇల్లిటరేట్. నన్ను చదివిపిస్తుంటే ఏదో చదువుకున్నా. సో ఆ చదువులో ఏంటంటే చాలామంది మీ ఓడేదో తెలివైనోడు చాలా చెప్పడం వల్ల 10th ఆపేయాలని చాలా ప్రెజర్ వచ్చింది. మీరు టెడ్ టాక్లో విని ఉంటారు కదా. అవును అవును. మా 2 అన్నలు పాపం మేము చదువుకోలేదు, వాడు చదువుకొని అని అన్నప్పుడు పక్కకి ఇంకో గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది 7 కిలోమీటర్స్ దూరంలో, జూనియర్ కాలేజ్. సో మోస్ట్ ఆఫ్ ద నడిచే పోవాల్సి వచ్చేది, కొన్నిసార్లు బస్సు, కొన్నిసార్లు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. సో అట్లా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ అండి నేను అయినప్పుడల్లా వాళ్ళకి కొద్దిగా ఆశ కలిపియడం స్టార్ట్ చేసినట్టు. 10th మండల్ ఫస్ట్ వస్తే ఏదో వీడికేమో వచ్చు అనుకున్నారు. అట్లా 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 మెల్లగా ఫస్ట్ ఎంసెట్ రాస్తే 1151 వచ్చింది, జస్ట్ నేరోలో మిస్ అయింది. సో దెన్ అప్పుడు ఒక్కసారి నేను డబ్బులు పెట్టి చదివింది నా ఇంటర్మీడియట్ 2nd ఇయర్. అండ్ లాంగ్ టర్మ్ కొంచెం డబ్బు పెట్టాల్సి వచ్చింది, అది కూడా కొంతవరకే. సో మిగతా అంతా ఫ్రీ చదువులేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చిన్నప్పుడు మేము కూడా కచ్చిక అంటే మన పేడ, మేము పెండ అంటాం, మీరు పెండ అంటారు కదా. దీంతో ఇది చేస్తారు, గోడకి అంటారు. అసలు వాడుకపోయి పిడకలు. ఎగ్జాక్ట్లీ, తిట్టుకోకుండా నన్ను చాలా ఏళ్ళైంది పిడక అన్న వర్డ్ వాడి కూడా. మేము ఇంకా వాడుతున్నాం. కుంపటి కింద పిడకలు పెట్టి అది చేసిన తర్వాత అది పెట్టి పళ్ళు రుద్దుకునేవాడు. ఇందాక మీరు బొగ్గు పెట్టంటే బొగ్గుతోనే చూడు. నేను ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు బొగ్గుతోనే మేము పళ్ళు తోముకునేవాళ్ళం. జస్ట్ బొగ్గు తీసుకొని బ్లాక్, ఇంట్లో కట్టెలు పోయే కదా, ఇంట్లో కట్టెలు పోయే కదా.
సో ఆ కట్టెల పొయ్యితో వచ్చిన ఏదైతే బొగ్గు ఉంటుందో బొగ్గుతోనే తోముకునే వాళ్ళం. ఏ రోజు నాకు నాకు ఇప్పటికి బాగా గుర్తు, బ్రష్ మా పెద్దన్న నాకు బ్రష్ కొనుక్కొచ్చిన రోజు, ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఊహించుకుని అంటే రేపు పొద్దున ఎంత స్టైల్గా తోముకోవాలి అదంతా ఊహించుకున్నది ఇంకా గుర్తు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 97, దట్ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది 97లో నాకు ఆ రోజు అంతా ఊహించుకున్నా, బ్రష్తో ఇట్లా స్టైల్గా ఇట్లా చేసుకోవాలని. ఫస్ట్ టైం ప్యాంట్ కూడా 10th క్లాస్లో కొనుక్కున్నాను ఒక ప్యాంటు. మాకు స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్ కదా, బ్లూ కలర్ ప్యాంటు వైట్ కలర్ షర్ట్. అప్పటిదాకా లాగలే కదా. నాకు స్కూల్ టీచర్, సైన్స్ టీచర్ చాలా జోవియల్గా ఉంటారు, మా రమణయ్య సార్ అని. పాపం తనకు మొన్న ప్రాబ్లం వస్తే నేనే సర్జరీ చేయాల్సి వచ్చింది, ఆయనకు పెద్ద ప్రాబ్లం వస్తే. బట్ ఆయన చాలా జోవియల్గా ఉండేవారు. ఆయన ఉండి, ఒరే పెద్దగా అవుతున్నావురా, ఆడపిల్లలు ఉన్నారు, జర ప్యాంటు కొనుక్కోరా అంటే అప్పుడు ఒక ప్యాంటు కొనుక్కున్నాను. సో ఆ రోజు కూడా సేమ్ ఫీలింగ్, తెల్లారి ప్యాంట్ వేసుకొని స్కూల్కి వెళ్తా అన్నప్పుడు ఇంకా నాకు నిద్రపడలేదు. ఇందాక మీ గురువు గారికి మీరే సర్జరీ చేశారనంటే అది ఎంతమందికి అవకాశం దొరుకుతుంది కదండి? శిష్యుడి దగ్గరే నేను సర్జరీ చేయించుకున్నాను చెప్తే. తను పాపం నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 4 years బ్యాక్, 3.5 years బ్యాక్ ఐ బిలీవ్, తన ఓపిలోకి వస్తున్నప్పుడు చూడగానే మేము సార్ కానీ మేము ఎందుకో చిన్నప్పటి నుంచి ఆయన కాకా కాకా అని పిలవడం అలవాటు. మా తెలంగాణలో కాకా అనే పదం బాగా వాడతారు. ఎందుకు వాడతామో తెలియదు, ఆయన కాకా అని అందరూ పిలుస్తుంటారు. పోగానే ఫస్ట్ కాళ్ళు మొక్కినాను. మొక్కిన తర్వాత రాగానే ఓపిలో పాత సంక్షన్లో, ఎందుకక్క చాలా వీక్ అయినావు అని అన్నా. అదే రా కొంచెము ఏదో బ్లడ్ తగ్గింది అన్నాడు. ఎనీమియా అనగానే నాకు ఇమ్మీడియట్ సస్పెక్ట్ చేసి ఎండోస్కోపీ చేయించాను. దెర్ వాజ్ ఎ గ్రోత్. ఇద్దరు పిల్లలు యుఎస్లో ఉంటారు ఆయనకి. సో నేనే ఛార్జ్ తీసుకొని సర్జరీ చేసిన తర్వాత బాగా అయిపోయిండు, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 1.5-2 monthsకి చిన్న మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ వచ్చినప్పుడు చాలా సిక్ కండిషన్లో వచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు కొంచెం భయపడ్డాను నేను. ఆ రోజు నిజంగా ఇప్పటివరకు ఈ హాస్పిటల్ నేను 2 సార్లు ఏడ్చాను. ఒకటి ఆయన బాగాలేనప్పుడు ఏడ్చాను, ఇంకోసారి ఒక పేషెంట్ చాలా బాగా అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ గోయింగ్ టు డై. అప్పుడు ఏదో పేషెంట్ అటెండెన్స్ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళ పిల్లలు మాకు ఏది చెప్పినా విమలాకర్ సార్ దేవుడు, ఆయన ఏది చెప్తే అది చేయండి అన్నప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో అట్లా ఆ రోజు బాధపడి అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న రాగలితే రారా అన్న. అంటే హీ వాజ్ వెరీ సిక్ అండి. బట్ అలా మంచిగా అయిపోయిండు. నా హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. రెగ్యులర్గా వస్తుంది, మనం కూడా వచ్చిపోయింది. మీరు ఇందాక చెప్తే అబౌట్ టు డై ఏమో అని నేను టెన్షన్ పడ్డాను. మంచిగా అయిపోయింది. ఈజ్ గుడ్. రెగ్యులర్గా వస్తుంటాడు. మాకు సైన్స్ టీచరు చాలా బాగా చెప్పేవాడు, చాలా కామెడీ, మంచిగా ఉంటాడు. అదృష్టం మీరు అన్నది ట్రూ అండి. చాలా నా స్కూల్ టీచర్లందరికీ ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నా దగ్గరికే వస్తారు. అందుకే వాళ్ళ మీద అందరికీ బుక్ కూడా రాసిన, చిన్నప్పటి నుంచి అటాచ్డ్. ఇక మాకు గవర్నమెంట్ స్కూల్ ఏంటండి, పల్లెటూరు కదా, అక్కడే ఉండేవాళ్ళు చాలామంది. మేము వాళ్ళకు కూరగాయలు తీసుకుపోవడం, పాలు తీసుకుపోవడం, నీళ్లు మోయడం, వాళ్ళకు పొద్దున్న లేచి నీళ్లు మోసి వస్తుంటే ఇట్లా. సో బాగా అటాచ్డ్గా ఉండేవారు. అంటే పాడి ఉండేదా సార్ ఇంట్లో? మాకు బర్రెలు ఉండేయండి. మా నాన్నకు చదువు రాకపోయినా చాలా తెలివైనోడండి. మేబీ అదే కొంచెం బుర్ర వచ్చిందేమో నాకు తెలియదు. సో ఆయన ఏం నమ్మిండంటే ఈ వ్యవసాయంతో బతకడం అనేది కొంతవరకే. సో 2 బర్రెలు ఉంటే బతకొచ్చని ఫస్ట్ పాల వ్యాపారాన్ని మా ఏరియాకి పరిచయం చేసిండని. మా నాన్న పేరు చిన్నయ్య, బట్ ఆయన్ని పిలిచేది అందరూ పాల చిన్నయ్య అని పిలుస్తారు. ఎందుకు అని అంటే ఆయన పాలు తీసుకొని నిర్మల్కి తీసుకుపోయి అమ్మడం అనే కాన్సెప్ట్ను తయారు చేసాడు. అట్లా దాదాపు ఒక 15 ఏళ్ల పాటు, 10 నుంచి 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా చాలా బాగా నడిపించాడండి. సో దానివల్ల మేము కొంచెం ఆర్థికంగా కూడా పుంజుకున్నాం. ఒక స్టేజ్లో మా ఊర్లో మేము మంచిగా బతికినా. అంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 5 years మాత్రమే నా జీవితంలో మేము బాగా ఉన్న కుటుంబం. అంటే బాగా ఉన్నది కాదు, మేము పటేల్, మా దగ్గర పటేల్ అంటారు. అంటే రెడ్డిలైనా వాళ్ళు బాగున్న వాళ్ళను పటేల్ అంటారు. మా ఊర్లో కూడా పటేల్ కుటుంబాలు ఉంటాయి. బట్ మేము అట్లా కాదు, నార్మల్ చిన్న సన్నకారు రైతులు అంటారు. బట్ స్టిల్ మేము ఆర్థికంగా కొంతవరకు ఒక ఇల్లు కట్టుకొని ఉండే స్టేజ్కి వచ్చాం. బట్ తర్వాత ఇంకా మా ఇంట్లో తాగుడు వచ్చింది. మా 2 అన్నలు అందరూ తాగడం వల్ల ఇంకా బాగా లేని స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను మెడిసిన్కి వెళ్ళే వరకల్లా మేము ఇంకా వీఆర్ ఫుల్లీ డౌన్. ఎలాగోలా చదివినాం. ఇప్పుడు భగవంతుడి దయలు ఇప్పుడు మళ్ళీ అన్న పిల్లలు కూడా బాగా అందరినీ చదివించుకున్నాము. అన్న పిల్లలు కూడా బాగా, పెద్ద పాప CA, రెండో వాడు ఇన్ఫోసిస్లో చేస్తుంటాడు. 3వ పాప కూడా మొన్ననే CA క్లియర్ అయింది. అంటే చిన్నన్న కొడుకు ఇప్పుడు మొన్ననే డిగ్రీ అయిపోయింది, వాడు ఈజ్ గోయింగ్ ఫర్ MBA. ఇక నా పిల్లలు అయితే చిన్నపిల్లలు. మనం బొగ్గు గురించి మాట్లాడుకున్నాం, ఇందాక మీ ఫుల్ ప్యాంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కూడా అడుగుతున్నాను. సో ఫస్ట్ మంచి ఫోన్ ఎప్పుడు తీసుకున్నారు? మంచి ఫోనా? దానికి ఒక మంచి స్టోరీ ఉంది, చెప్తా. 2016-15 లాస్ట్లో
మాకు సూపర్ స్పెషాలిటీలో నేను మీనాక్షి మిషన్ మధురై, మా గురుగారు రమేష్ అర్ధనారి అండ్ మోహన్ నరసింహన్ గారు. సో నాకు 40th ర్యాంక్ నేషనల్ లెవెల్లో, మంచి ర్యాంక్. నాకు ఎక్కడైనా సీట్ వచ్చేది, కానీ అక్కడ చాలా మంచి సెంటర్ అని చెప్పి నేను మీనాక్షి మిషన్ హాస్పిటల్స్, అది ట్రస్ట్ హాస్పిటల్ మధురైలో ఉంటుంది. జిఏ సర్జరీ నా స్పెషాలిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ అండి. అండ్ ఇట్ ఈస్ ద ఇనీషియల్ సెంటర్. ఇప్పుడు 20 ఏళ్ళ కింద స్టార్ట్. నేను పోయే వరకు అంటే నేను ఐ వాజ్ 8th or 9th క్యాండిడేట్, అంటే అన్నేళ్ళ ముందు స్టార్ట్ అయింది. సో జిఏ సర్జరీ అనేది వెరీ ఫ్రెష్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మిగతా మీకు ఇంటున్న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అని కొన్ని ఏళ్ళ కింద స్టార్ట్ అయినాయి. జిఏ సర్జరీ అనేది హార్డ్లీ 20 years బ్యాక్, 15 to 20 years బ్యాక్ స్టార్ట్ అయిన బ్రాంచ్. అప్పటిదాకా మేము చేస్తున్న సర్జరీలన్నీ జనరల్ సర్జరీలే, కొంచెం అడ్వాన్స్ చేయగలిగే వాళ్ళు చేసేవాళ్ళు అంతే తప్ప దీనికంటే ఒక స్పెషాలిటీ లేదు జీర్ణ వ్యవస్థకు సంబంధించి డీల్ చేయడానికి. అయితే అక్కడ స్టార్ట్ అయినప్పుడు పోయాను, అక్కడ అయిపోయింది. 2.5 years అయింది. లాస్ట్ 3 months ఏం చేస్తామంటే మేము సూపర్ స్పెషాలిటీలో లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైనింగ్ వెళ్ళాలి. నాకు యాక్చువల్గా IVIS ఇంటర్నేషనల్ విజిటింగ్ స్కాలర్గా నాకు నా ప్రొఫైల్ చూసి మా బాస్ రికమెండేషన్ ఏదైతే రాసిండో నా ప్రొఫైల్ చూసి నాకు కొరియాలో, సౌత్ కొరియాలో ఫ్రీగా 6 monthsకి ట్రైనింగ్ ఒప్పుకున్నారు. కానీ మనకు ఆబ్వియస్లీ ఫ్లైట్కి డబ్బులు లేవు. సో ఇంకా దాన్ని విత్డ్రా చేసుకున్నాను. సో జీవితంలో ఎన్నో వదిలిపెట్టుకున్నా, దాన్ని కూడా అది చాలా బాధేసింది నాకు యాక్చువల్గా, కానీ తప్పలేదు, వదిలేసుకున్నాను. సో ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఢిల్లీలో ఒక సెంటర్ ఉంటుంది, దానికి వెళ్ళాలంటే దానికి 6,000 రూపాయలు కట్టాలి. పాపం మా సార్ ఫోన్ చేసి కట్టలేడు వాడు, మీరు ఫ్రీగా చేసుకుంటే తీసుకున్నారు. అయితే పోదాం అనుకున్నప్పుడు నాకు మంచి మిత్రులండి. నా జీవితంలో నాకేమన్నా ఆస్తి ఉందంటే నా చుట్టూ ఉండే ప్రపంచం, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వీళ్ళండి. నా ఫ్రెండ్స్ చాలా గొప్ప వాళ్ళు, ఏడికి పోయినా కానీ. ఇప్పుడు టీం 11 మందిని చూశారు కదా, దేర్ లైక్ ఫ్యామిలీ. అయితే పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా నాకు డబ్బా ఫోన్ ఉండేది కదా. దో ఐ వాజ్ ఎ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండ్ సూపర్ స్పెషాలిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి చాలా అది ఉంటుంది, పెద్ద మనిషిలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కింద జనరల్ సర్జరీ పీజీలు, FNB వాళ్ళు ఇంతమంది 11-12 మంది ఉంటారు. అయినా కానీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండేది, నాకు ఒక్కడికే డబ్బా ఫోన్ ఉండేది. అయితే పోతున్నప్పుడు ఏంది, 2 పిల్లలు, నమితాని నేను అక్కడ వదిలేయాలి. చిన్న పాప మిన్ను, చిన్న పాప. సో వదిలేసి వెళ్తున్నప్పుడు వెంకట్ అని చాలా మంచి మిత్రుడు, బెంగళూరు బ్యాప్టిస్ట్లో ఇప్పుడు HOD అండి, చాలా మంచి, అంటే చాలా ప్రేమ. గంగాధర్ అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉండి, అన్న నువ్వు మంచి ఫోన్ కొనుక్కోవాలన్నా, అక్కడ నుంచి వదినకి ఫోన్ చేయొచ్చు, నువ్వు మంచి ఫోన్ కొనుక్కోవాలంటే, అరే మంచి ఫోన్ కొంటే గంగాధర్ ఎప్పుడు అన్న 6,000 రూపాయలు, అప్పుడు 6,000కి లీనోవా వచ్చేది. 6,000 రూపాయలు అంటే ఒక సంవత్సరం మన జీవితకాలం అతలాకుతలం అవుతుంది అన్న, వద్దన్ను అని ఫస్ట్ నిర్ణయించుకొని మేము కాదు. బట్ వెంకట ఏం చేసిన తెలియగా, విమల్ నా మాటిను, 6,000 నేను ఇస్తా, నీ దగ్గర ఉన్నప్పుడు చెయ్యు, కానీ నువ్వు కొనాల్సిందే, నమ్మిదాకా నువ్వు వాడి నుంచి ఫోన్ చేయాల్సిందంటే, నేను ఎర్రోని కదా, స్టార్ట్ చూసి సరే అన్న మరి కష్టమవుతుంది అన్న ప్లీజ్ అన్న అంటే, నువ్వు ఆగు అని చెప్పి లీనోవో ఫోన్ కొనుక్కొచ్చేసారు. కానీ నేను ఎంత ఎర్రోని అంటే, నేను దాంట్లో నుంచి వీడియో కాల్ చేయాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా ఉండాలి కదా, నా భార్యకు కూడా ఉండాలి. ఒక్కరికి ఉంటే కాదు కదా. దానికి వాళ్ళకి ఆల్రెడీ వెంకటన్నకి ఐడియా ఉంది. సో అనగానే వచ్చింది, ఆనందపడుతున్నా. ఫోన్ చూసినా నాకు అందరికి ఎప్పుడో కోరిక, ఆ వాట్సాప్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో నేను ఫోటోలు, నా సర్జరీ ఫోటోలు తీసుకోవాలా, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు తీసుకోవాలని ఒక కోరిక, నాకు ఒక పెద్ద డ్రీమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016 అండి, వెరీ రీసెంట్ కదా. నేను అప్పుడు నా సూపర్ స్పెషల్. సో అంటే ఏందన్నా ఇంత మోసం చేసినావు అంటే, నాకు ఇది తెలుసు, నన్ను తగ్గు కొందాం అన్న. ఏందన్నా 2 ఏళ్ళ జీవితకాలం అతలాకుతలం అవుతుందన్న, 6,000 అని అంటే, లేదు విమల్ నీకెందుకు బాధ, వీ హ్యావ్ ఏ ప్లాన్ అని చెప్పి నమిత గుడి ఇప్పించారు. నమిత గుడి ఇప్పిస్తే అప్పుడు నేను ఢిల్లీ పోయినప్పుడు తనతో ఫోన్లో మాట్లాడడానికి అప్పుడు ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను. సో దట్ ఈస్ స్టోరీ ఆఫ్ స్మార్ట్ ఫోన్. తిరిగి ఇచ్చాను, బట్ తిరిగి ఏదన్నా ఇవ్వగలుగుతామండి, కానీ ఇచ్చిన టయాన్ని ఎప్పుడు తిరిగి ఇవ్వలేదు. నేను ఐ ఫీల్ ఇన్ దట్ గ్రాటిట్యూడ్. నాకు ఇప్పటికీ నేను MBBS చదువుకునేటప్పుడు అంటే మా కుటుంబం నాకు పెట్టలేని, అంటే నేను ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం నెలకి 750 రూపాయలు, 700 మా ఇద్దరు అన్నలు పంపించేవాళ్ళు, 750. బట్ దాని తర్వాత పాపం వాళ్ళే ఇంకా బాగా అదైపోయేసరికి నేను సెకండ్ ఇయర్ నుంచి MBBS, నేను గాంధీ మెడికల్ కాలేజే, బట్ స్టిల్ మనకు చదువుకోవడానికి ఎంతో కొంత, అంటే హాస్టల్లో ఉండడానికి ఈ ఎంతో కొంత నార్మల్ లైఫ్ కూడా డబ్బులు. అదానికి మించి నాకు టీబీ రావడం వల్ల టీబీ మందులే 4,600 రూపాయలు. ఆ కాలంలో 4,600 అంటే చాలా ఎక్కువ. సో అప్పుడు దేవుడి దయవల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
సీఎం ఉండేవారు. నాకు కొంతమంది పొలిటీషియన్స్ ద్వారా వీళ్ళు చెప్పడం వల్ల అంటే పెళ్ళి అయిన తర్వాతే మీకు టీబీ వచ్చిందా? లేదు, పెళ్లి కాకముందు నేను టాకింగ్ అబౌట్ ఎంబీబీఎస్. యా, యా. సో అయితే అప్పుడు పాపం సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్లో 70,000 ఇస్తే చెస్ట్ హాస్పిటల్ ఉంటుంది ఎర్రగడ్డలు, అక్కడ నేను ఫ్రీ మందులు తీసుకునేవాడిని. ఫ్రీ మందులు తీసుకొని వేసుకునేవాళ్ళని. బట్ డే టు డే లైఫ్కి డబ్బులు అవసరం అయ్యాయి కదా. సో దానికి నేను ఇంకా సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఎంబీబీఎస్ నుంచే నేను బాబే. సో చాలామంది సాయం చేశారండి. 10,000, 20,000 అందరికీ తిరిగి ఇచ్చాను. బట్ అందరూ సాయం చేసి, నేను అదే చెప్తున్నా, తిరిగేయడం అంటే నాకు ఈ విషయం గుర్తుకొచ్చి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టయాన్ని తిరిగేయలేమండి. వాళ్ళు 5,000 అయినా 10,000 అయినా వాళ్ళకు దాంట్లో అందరు నాకు ఇచ్చేవాళ్ళు వ్యవసాయదారులు, ఇంటి చుట్టూ ఉన్నోళ్ళు, చుట్టాలు, బంధువులు, దోస్తులు, ఫ్రెండ్స్. సో కాబట్టి వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వగలుగుతానేమో, కొంతమందికి వడ్డీ ఇవ్వగలిగానేమో, బట్ ఆ టయాన్ని అయితే నేను ఎప్పటికీ తిరిగాను. అందుకే నాకు ఇప్పటికి ప్రతి మనిషి ఎవరు 5,000, 10,000 ఇచ్చారో కూడా మైండ్లో పెట్టుకుంటాను. కానీ ఆ టైంకి మన అవసరానికి వాళ్ళు ఆదుకున్నారు. చాలా గొప్ప అండి, చాలా. ఎందుకంటే నాకేముందని ఇవ్వాలి వాళ్ళు. నేను చదువుకుంటానో తెలియదు, నాది ఎంబీబీఎస్ కూడా అయిపోలేదు. ఎంబీబీఎస్ చదువుతున్నాను, నా వెనక ఏ ఆస్తి లేదు. నాకు ఆల్రెడీ టీబీ వచ్చి, అది ఎండిఆర్ టీబీ వచ్చి ఉన్నాను. ఒకప్పుడు ఎండిఆర్ టీబీ అంటే ఇట్ వాజ్ ఈక్వల్ టు వెరీ వెరీ డేంజరస్. అప్పుడు మెడిసిన్స్ కూడా లేవు. నాకు బాగా గుర్తు, నవనీత్ సాగర్ రెడ్డి గారని పల్మనాలజిస్ట్ ఉండేవారు అక్కడ. ఆయన ఒకటే మాట అన్నాడు, చూసి అప్పటికి థర్డ్ టైం రికరెన్స్, సెకండ్ టైం కూడా 2 సార్లు ఎందుకు రికర్ అయింది, నేను ఎంసెట్ వీటి గోలలో పడి ఆ గోళీలు డబ్బులు లేక సరిగ్గా వేసుకోక, డబ్బులు లేక ఒక పాయింట్, సెకండ్ పాయింట్ ఈ చదువులలో పడి నేను ఏ రోజు నెగ్లెక్ట్ చేసి, నాకు తెలియదు దానికి. చాలా చాలా ప్రాంప్ట్గా వేసుకోవాలి టాబ్లెట్స్, చాలా ప్రాంప్ట్. అంటే నేను ఏ స్టేజ్కి వచ్చిందంటే థర్డ్ టైం వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వాడాల్సి వచ్చింది. 14 టాబ్లెట్స్ అండ్ 1 ఇంజెక్షన్, కెనామైసిన్ అనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ వేసుకుంటే విపరీతమైన నొప్పులు వస్తాయండి, బ్లడ్ గారేది, మా అమ్మ ఏడిచేది పాపం బ్లడ్ వచ్చినప్పుడల్లా. సో రోజు ఇంజెక్షన్ చేసుకోవాలి అండ్ చాలా ఎఫెక్ట్. ఇప్పటికీ టినిటస్ ఉంటుందండి, నా చెవిలో గిర్రమని తిరుగుతుంటుంది. నేను వేసుకునే టాబ్లెట్ల వల్ల మొత్తం పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి ఈ కాలుకి ఇక్కడ సెన్సేషన్ పోయి విపరీతమైన కాలు నొప్పి వచ్చేది, వెనకంతా బాడీ అంతా గుల్లలు అయ్యేది. అండ్ ఐఎన్హెచ్ 3.5 years వాడడం వల్ల ఒక 4-5 ఏళ్ళు విపరీతమైన ట్రెమర్స్, ఇట్లా అంటే నేను అన్నం తింటుంటే కూడా ట్రెమర్స్ వచ్చే స్టేజ్కి వెళ్ళాను. అట్లా దానికి కావాల్సిన మందుల కోసము ఇదంతా ఒక స్టోరీ. సారీ అంటే ట్రాజెడీ స్టోరీ చెప్తున్నాను. సార్, ప్రతి మనిషి కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం ఇంకెవరికైనా డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఇస్తుంది సార్. ఇన్స్పిరేషన్ అనేకంటే ఎంజాయ్ మై లైఫ్ అండి. ఇన్స్పిరేషన్ ఇస్తే సంతోషము. బట్ నేను నమ్ముతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుందండి. మీకు కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుంది. నేనేమంటా అంటే ఆ స్టోరీని బేస్ చేసుకొని చాలా పాజిటివ్గా నలుగురికి హోప్ ఇచ్చే స్టేజ్కి రావాలంటాను. అంటే 2 రకాల మనుషులు తయారవుతారు. కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు కర్కోటకంగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇట్లా ఇంకోళ్ళకి జరగొద్దు, ఇట్లా నలుగురికి జరగొద్దు, నేను ఇంకో నలుగురికి ఏదో ఒకటి చేసే స్థాయికి రావాలి అని దాన్ని ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుని, నేనైతే నా పేదరికాన్ని కావచ్చు, కష్టాలని కావచ్చు, నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా బయటికి చెప్తున్నా. కానీ చాలామందికి నా ఊర్లో నాకు కష్టాలు ఉన్నట్టు కూడా తెలియదు. నా ఫ్రెండ్స్ అయితే నేను ఎంబీబీఎస్లో ఉండగా ఈయన ఏదో ఉన్నోడు కొడుకు అనుకునేవాళ్ళు. నాకు అలవాటు కూడా లేదు చెప్పేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు చాలామంది ఈ మాట చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఏదో నా గొప్పలు చెప్పుకోవాలని కాదండి, నేను చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకేం ప్రాబ్లం. బట్ నేను అనేది ఏంటంటే నిజంగానే ఐ కెన్ డూ ఇట్. ఫస్ట్ టైం చెప్పడం ఎప్పుడు చదివినా టెట్ టాక్ అప్పుడు. యాక్చువల్గా టెట్ టాక్ అప్పుడు వాళ్ళు నా లైఫ్ స్టోరీ అడిగినప్పుడు నేను కొద్దిగా సంకోచించాను. చాలామంది ఎట్లా తీసుకుంటారో, వీడేదో వాడు గొప్పలు చెప్తున్నాను అనుకుంటాడేమో అని చాలా మొహమాట పడ్డాను. బట్ అది చెప్పిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్సు, ఇప్పటికీ దాన్ని బుక్ చేసిన తర్వాత చాలామంది చదివి చాలామంది రెస్పాండ్ అవుతున్న విధానం, ఓహో నేను ఎప్పుడు నమ్ముతాను ఈ ప్రపంచం చాలా మంచిది, చాలా మంచోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అందుకే మనం ఇంత హ్యాపీగా ఉన్నాము, అందుకే గంత చిన్న స్థాయి నుంచి కూడా ఇక్కడికి రాగలిగే అవకాశాలను ఎవరు మనను తన్నలేదు అని నమ్ముతాం. సో కాబట్టి చెప్పాలి. నిజం. కానీ నిజానికి టీబీ అనేది మన ఇమ్యూనిటీ బాగా పడిపోయినప్పుడు వస్తుంది. చాలా బక్కగా ఉండేవాడిని మేడం, 42 నుంచి 43 కిలోలు. ఎంబీబీఎస్లో నా పేరే బక్కోడు, 46 కిలోలు. నా నిక్నేమే బక్కోడు. చాలామంది ఫ్రెండ్స్, ఈవెన్ నా బుక్, మా ఎంబీబీఎస్లో వేసిన బుక్లో కూడా రాసి ఉంటుంది బక్కోడు అని. ఇప్పుడు ఇంత ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారో చెప్పండి. కొంచెము డైట్, ఆ ఉన్న టైంలో ఎంతో కొంత వారానికి 2-3 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను. ఇంట్లోనే పైన చిన్న జిమ్ లాగా పెట్టుకున్నాను.
కొద్దిగా వర్కౌట్ చేస్తాను, బట్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ చెప్తారు కదా మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి అని. అసలు మీ డైట్ చెప్పండి నాకు ఫస్ట్. సో నా డైట్ అంటే ఇప్పుడు పొద్దున కొంచెం టీ తాగాను, యూజువల్గా కొద్ది రోజులు అది కూడా బంద్ చేశాను. కానీ మాకు తెలంగాణ వాళ్ళకి ఏంటంటే టీ అనేది ఒక పెద్ద అబ్సెషన్ అండి. ఏంటో తెలియదు మాకు, బట్ అదొకటి పెద్ద అబ్సెషన్. సో అదొకటి అరౌండ్ 11:30, 12కి, అరౌండ్ 12 o'clockకి ఎగ్ వైట్స్ ఇస్తారు, 4 egg whites తింటాను. కీరా, క్యారెట్ ఉంటే ఏదో ఒకటి. ఒకవేళ బాగా హెక్టిక్గా ఉన్నప్పుడు 2-3 ఆ టైంలో కొంచెం చికెన్ పీసెస్ తింటాను. తర్వాత కథం సాయంత్రం తర్వాత ఒక్కో రోజు టీ తాగితే తాగుతాను, లేకపోతే లేదు. వర్కౌట్ చేసే టైం ఉంటే వర్కౌట్ చేసిన తర్వాత ఐదర్ ప్రోటీన్ షేక్ ఆర్ చికెన్ ఆర్ ఫిష్ ఏదో ఒకటి తీసుకుంటాను. లేదు వర్కౌట్ చేసే టైంలో అయితే కొంచెం వాక్ అన్నా చేస్తాను. నేను అంత మినిమం వాక్ చేస్తాను. నో రైసా? వన్స్ ఇన్ ఎ మంత్. ఓకే. ఎప్పుడని ఇప్పుడు అట్లా నేను ఏం చేస్తాను అంటే బ్యాలెన్స్ నమ్మే వ్యక్తినండి. కట్టుకొని కూర్చుంటే నీకు బోర్ వస్తుంది. ఎప్పుడు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కష్టపడ్డా అనిపించొద్దు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. కష్టపడ్డా అన్నప్పుడు నీకు జాలి చేస్తుంది, ఇంకా నువ్వు స్పాయిల్ అయిపోదామని మూడ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది రావద్దు. నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవాలి. అది చదువుకోవడం కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, మంచి పని కావచ్చు, పని చేయడం కావచ్చు, నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవాలి. నీకు కష్టం అనిపించొద్దు అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేసేసేయాలి. కాదు మేడం, వెనక్కి చూసి నవ్వాలి అనే సిచ్యువేషన్ ఉండాలి. నేను అది బాగా నమ్ముతా. సో అందుకే ఇప్పుడు నిన్న చెవెళ్ళకి వెళ్ళాను, క్యాంప్ జరిగింది. మా అత్తమ్మ అస్సలు ఒప్పుకోదు, మా అమ్మైనా మా అత్తమ్మైనా తినాల్సిందే. సో తిన్నాను, అదే. బట్ నెక్స్ట్ డే దాన్ని కవర్ చేస్తాను. ఎస్, బ్యాలెన్స్ చేస్తారు. నిన్న తిన్నాను కాబట్టి ఇప్పుడు కాస్త కడుపు కాల్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ట్రూ. కొంచెం ఆ కీరా, క్యారెట్ ఏదో అంతో ఎగ్ వైట్స్తో ఏదో మేనేజ్ చేస్తే సరిపోయాయి. సో ఆ బ్యాలెన్స్తో డైట్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 75-80%. డైట్ అందులో మంచి ప్రోటీన్ డైట్, హెల్దీ డైట్, నాన్ స్వీట్ ఫ్రూట్స్ తీసుకోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ తీసుకోవడం, లెస్సర్ నో ఆర్ లో కార్బ్ తీసుకోవడము, ఫ్యాట్ను తగ్గించడం చేస్తే ఎవ్రీథింగ్ అండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు నీ లుక్, నీ స్కిన్ టెక్స్చర్, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మీరు నా పాత ఫోటో చూసి ఉంటారు, 2016 అనే ఒకటి ఉంటుంది. అప్పుడు అంకుల్ గారు లెక్కనే ఉంటాం. యూఆర్ వెరీ ఫిట్. ఐ ట్రై. అండ్ అదే నేను జనాలకు కూడా చెప్తాను. ఎందుకంటే మన బాడీ, నాకు ఎప్పుడో ఒక ఫ్రెండ్ చెప్పాడండి, బట్టలు ఎందుకు మనం బాగా వేసుకోవాలో తెలుసురా. ఆ బట్టలు వేసుకున్నప్పుడు నీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లే నేను ఇంకోటి ఏమంటాను, అన్నిటికంటే పెద్ద బట్ట స్కిన్, అన్నిటికంటే పెద్ద బట్ట ఫిట్నెస్. ఇవి మీకు మనలో తెలియని చాలా ధైర్యాన్ని, చాలా పాజిటివిజాన్ని ఇస్తాయండి. ఇఫ్ యూఆర్ ఫిట్, మీరు స్పోర్ట్స్ పర్సన్, మీకు తెలుసు, ఆ ఫిట్నెస్ అనేది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ద వే యూ టాక్, ద వే యూ బిహేవ్, ద వే యూ డీల్ విత్ ద పీపుల్, ఆ పాజిటివిజం. కాన్ఫిడెంట్ అనేది ఉన్న కొట్టడానికి కాదు, పాజిటివిజం చాలా ఇస్తుంది. ఒక విలేజ్లో ఆ చిన్న అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో హెల్త్ ఇష్యూస్ని దాటి ఫస్ట్ టైం మీరు సర్జరీ చూసినప్పుడు, మీరు చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నాకు సర్జరీ అనేది ఎందుకో చాలా ఇష్టం. ఎంబీబీఎస్లో మేము మా ఏరియాలో ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు చెప్తాను, సురేష్ చంద్రహరి గారు అని. ఆయన సర్జర్. తను ఏ సర్జరీలు చేస్తాడో, ఎందుకు చేస్తాడో ఏంటో మాకేం తెలియదు, నేను చిన్న పోరాన్ని, నాకేం తెలుసు. కానీ ఆయనకు ఆ ఏరియాలో ఉండే పేరు చూస్తే మిగతా మస్తు మంది డాక్టర్లు ఉన్నారు, ఈయనకెందుకు పేరు అనిపించేది అన్నట్టు. ఓహో, సర్జన్ అయితేనే మాత్రం ఇట్లా పేరు ఉంటుందని ఎందుకో తెలియని ఒక అమాయకత్వం మైండ్లో ఇరుక్కపోయింది. అండ్ నాకుండే పర్సనాలిటీకి మీరు చూస్తే కూడా నేను చాలా బాగా అన్నిట్లో అంటే ఫాస్ట్గా, నేను ఏది ఒక్క కాడ ఉండే యాక్టివ్గా ఉంటాను. ఆ పదం యాదికి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం. సో నేను కూడా తెలుగు మీడియం సార్. యాక్టివ్గా ఉండే మనస్తత్వం నాకు. కూర్చొని ఓపీ చూసి అది కొంచెం తక్కువ అండి. అంటే ఇప్పుడు తప్పదు, చూస్తాను. ఇప్పుడు ఒక్కొక్క క్యాంప్లో 300 మందిని చూస్తున్నా, ఎట్లా చూస్తానో నాకు తెలియదు. బట్ నాకుండే ఎజిలిటీకి నాకు సర్జరీ చాలా సూటబుల్ ఇప్పుడు అనిపిస్తుంటుంది, నాకు తెలియదు ఆ విషయం. కానీ సో అప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్. నేను ఊకే జోకేసేవాడిని మా ఫ్రెండ్స్తో, ఒరే నాకు రేడియాలజీ, అనస్థీషియా కూడా ఎయిమ్స్లో ఇచ్చినా తీసుకుని రా, ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్ అని. నాకు మంచి ఫ్రెండ్స్ అండి, మహేందర్, మహేష్, నాకు 2 బెస్ట్ ఫ్రెండ్స్. మంచి సర్కిల్ మెడిసిన్లో ఉండేది. వాళ్ళేం బాగా కష్టపడి చదవాలి. నేను ఎక్కువ చదివే రకం కాదు, కొద్దిసేపు చదివితే ఇంకా మస్తు చదివేసిన అనే ఫీల్ అయిపోయి ఇక అట్లుండే రకం. సో నేను ఎప్పుడైతే నాకు ఎండీలో నాకేదో ఏంటి ఏదో చిన్నవి వస్తుంటే నేను ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్ అని చెప్పి డిఎన్బి అనే దాన్ని తీసుకొని నా టైంలో ఇప్పుడు డిఎన్బి ఇస్ సో పాపులర్. అప్పుడు నా టైంలో డిఎన్బికి వెళ్ళడమే వింత. మహేందర్ గారు ఒక మాట అన్నాడు, అంతా ఇంటర్వ్యూ అయిపోయి నేను సీట్ సెలెక్ట్ అయ్యి సత్యనారాయణ సార్ దగ్గర అయినాక ఒకరోజు బయటకు వస్తుంటే ఈ టేక్స్ కేర్ అబౌట్ మీ లైక్ కిడ్ను. అరే విమల్, మరి
డిఎన్బి చాలా కష్టమట్రా పాస్ కావడం అంటే నీ డౌట్ ఏంది, నేను చదవననే కదా. అంటే కాదు నువ్వు చదువు అంటున్నారా. నేను గాంధీలో టాప్ ర్యాంకర్, నేను ఫస్ట్ 3 మెంబర్స్లో నేను టాప్ ర్యాంకర్. చాలా తెలివి ఉంటుందిరా, కానీ నువ్వు ఎక్కువ హార్డ్ వర్కింగ్ కాదు కదా అని. అదే నువ్వు అనుకుంటున్నావు కదా, చూడు నేను పాస్ అవుతాను అని చెప్పి నేను ఇప్పుడు డబుల్ డిఎన్బి అండి, డిఎన్బి జనరల్ సర్జరీ, డిఎన్బి జిఏ సర్జరీ. అదే నాకు అది చూసి అనిపించింది, ఫస్ట్ జనరల్ సర్జన్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ. సో అది చాలా ప్లస్ అవుతుందేమో కదా మీకు. చాలా చాలా. ఎందుకంటే ఇది 3 years, అది 3 years. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు అంటున్నానంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే జనరల్ ఫిజిషియన్కి లేదా జనరల్ సర్జన్కి చూపించాలని ఫస్ట్ ప్రయారిటీ ఉండేది. అవును. దాని తర్వాత స్పెషలైజేషన్కి వెళ్తారు. అవును. ఇక్కడ మీ దగ్గర సో జనరల్ దానికి వచ్చేయచ్చు, స్పెషలైజ్ దానికి వచ్చేయచ్చు. ఇది ప్లస్ ఉంది మనకి యాక్చువల్లీ. సో సూపర్ స్పెషాలిటీ అనేది జిఏ సర్జరీ అనేది వెరీ గుడ్ స్ట్రీమ్ అండి. అంటే లాప్రోస్కోపీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, బెరియాట్రిక్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంట్. వీ డూ నౌ లివర్ ట్రాన్స్ప్లాంట్, వీ డూ బెరియాట్రిక్ సర్జరీస్, వీ డూ ఆల్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ. ఇప్పుడు మార్నింగ్ చేసిన సర్జరీ గ్యాస్ట్రెక్టమీ అండి. లాప్రోస్కోపిక్ విప్పుల్స్ చేస్తాం, అంటే ఆల్ ఇండియాలో ఒక 10 to 15 మెంబర్స్ కూడా లేరు ఆల్ ఇండియాలో ల్యాబ్ పీపుల్స్. ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఇట్ ఈస్ ద ట్రూత్. 10 to 15 మెంబర్స్ కూడా లాప్రోస్కోపీగా విప్పుల్స్ చేసేవాళ్ళు, స్కిన్ టు స్కిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో అవర్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్. ఐ డూ ల్యాబ్ పీపుల్స్ రెగ్యులర్లీ. సో అంటే నేను అనేది ఏంటంటే అంత అడ్వాన్స్మెంట్కి చేయగలిగేది ఉంటుంది. మీరు అన్నట్టు అపెండిక్స్ చేయగలుగుతాము, డిబ్రాయిడ్మెంట్ జస్ట్ ఏదో పుండు వస్తే కూడా ట్రీట్ చేయగలుగుతాం. కరెక్ట్. కానీ నిజానికి ఒక సర్జన్ వర్క్ ఐ థింక్ ఒక 7-8 మంది టీం వర్క్ అంటారా మీ ఉద్దేశం? మేము ఇప్పుడు 11 మంది, 2 నాన్ మెడికల్ వదిలేస్తే మొత్తం 9 మంది డాక్టర్స్మే మా టీంలో. సో టీం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం లైఫ్లో. ఏదన్నా ఫ్యామిలీ ఎందుకు ఇంపార్టెంట్, అసలు టీం కూడా, ఇది కూడా ఫ్యామిలీ. 80% మేము ఈయనే ఉంటాం మేడం, సరే 60 to 70% అయితే ఇల్లనే ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నాతో ఒక్కొక్కరు ట్రావెల్ చేస్తున్నారు 7-8 years నుంచి. నాకు ఇప్పుడు ఇక్కడే నా ఎక్స్పీరియన్స్ ఇక్కడే 8.5 years అండి. ఫస్ట్ డే జాయిన్ అయిన, అంటే ఫస్ట్ 20 days కాకుండా జాయిన్ అయిన వాళ్ళంతా ఇప్పుడు నాతో ఉన్నారు. ఇంక్లూడింగ్ మై మేనేజర్, మై పర్సనల్ మేనేజర్ హ్యాస్ జాయిన్ విత్ మీ అరౌండ్ 8 years బ్యాక్. మై సెక్రటరీ, మై ఆల్ కన్సల్టెంట్స్ అందరూ. సో టీం వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మేజర్ సర్జరీస్ మ్యామ్ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఏ పని అయినా కానీ ఎంజాయ్ చేయలేము. రెగ్యులర్గా చేసే పనిలో 3 ఉండాలి. ఏముండాలి? వర్క్ని ఎంజాయ్ చేయాలి, గౌరవం ఉండాలి, డబ్బు రావాలి. అడపాదడపా చేసే పనిలో గౌరవం ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇది అడపాదడపా చేసే పని డబ్బుకు చూడం, గౌరవము ఆనందం రెండే చూస్తాం. కానీ రోజు చేసే పనిలో ఆనందము గౌరవంతో పాటు డబ్బు రావాలి. ఆనందం రావాలి అని అంటే అదే పని నువ్వు ఒకటేసారి ఒక్కడివే చేస్తూ ఉన్నా నీకు బోర్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు కొత్త వెంచర్ చేయలేవు, బిగ్ సర్జరీస్ వెంచర్ చేయలేవు, క్రిటికల్ కేసెస్ తీసుకోలేవు. అన్నిటికీ మించి నేను ఒక్కనే విమలాకర్ రెడ్డి, ఇప్పుడు విమలాకర్ రెడ్డి హెడ్ కావచ్చు, విమలాకర్ రెడ్డి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయినా మిగతా దినేష్ రెడ్డి కావచ్చు, రాజు కావచ్చు, మిగతా ఇంకెవరో వాళ్ళు వచ్చి చూసిపోయి ఒక 4 సార్లు పేషెంట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే వాళ్ళకు ఉండే సాటిస్ఫాక్షన్ అండ్ అవుట్కమ్స్. చిన్న ప్రాబ్లం అయినా నోటీస్కి వస్తుంది. ఇప్పుడు మేమంతా ఏంటంటే SOPs డెవలప్ చేసాం, ప్రతిదానికి ప్రోటోకాల్. ఈవెన్ మీరు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీ దగ్గరికి మా డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేశామా లేదా, ప్రతి పాయింట్ ఏం తినాలి, ఎట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఏం డ్రైన్ ఎట్లుంది, ఎట్లా ఏదానికి మాకు ఇన్ఫర్మేషన్ అన్ని చేసి మీతో కౌంటర్ సైన్ చేసుకుని ఒక స్లిప్ మా దగ్గర పెట్టుకుంటాను. రేపు పొద్దున వస్తే ఎందుకమ్మా ఓండు మీద స్నానం చేయలేవు అంటే మాకు ఎవరు చెప్పలేంటే ఆ స్లిప్ చూపిస్తాను. ఇక చూడమ్మా నీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీ కూతురు సైన్ చేసింది ఇక్కడ. సో అదంతా ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎ మ్యాన్ పవర్. అంటే నేను ఇప్పుడు ఈరోజు లీవ్ తీసుకోవాలి, నాకేదో పని ఉంది, మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళకు కేర్ ఎక్కడా తగ్గదు. లేదు ఇంక ఇప్పుడు మనం చేస్తున్న క్యాంపులు కావచ్చు, ఇంకేదైనా సోషల్ వర్క్ కావచ్చు, మేము రెగ్యులర్ అకాడమిక్స్ ప్రజెంటేషన్స్ చేస్తాం. ఐఎమ్ నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ, అన్ని కాన్ఫరెన్స్లకు వెళ్తుంటాను, ఫ్యాకల్టీకి వెళ్తున్నాను, టాక్స్ ఇస్తుంటాను, పబ్లికేషన్స్, రీసెర్చ్ పబ్లికేషన్. ఇప్పుడు లాస్ట్ మంత్ 2 పబ్లికేషన్స్ అయినాయి. సో పబ్లికేషన్ అంటే అకాడమిక్స్ కంట్రిబ్యూట్ చేయాలన్నా, ఇప్పుడు జిఏ సర్జరీ ట్రైనింగ్ ఇస్తాను, 4గురికి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, నెక్స్ట్ జనరేషన్ కావాలన్నా, యూ నీడ్ టు హ్యావ్ ఎ టీమ్. ఒకటి చేసేది ఏముంటుంది? భయం ఎప్పుడూ లేదు మీకు. ఫస్ట్ సర్జరీ చేసేటప్పుడు, ఒక శరీరాన్ని కట్ చేస్తున్నప్పుడు నథింగ్, సంభవం నాకు చాలా ఇష్టము. ఇప్పటికీ చాలా మంది అంటారు నేను టేబుల్ మీద చాలా డైనమిక్గా యూఆర్ లైక్ ఏ టైగర్ ఉంటావు, అది అంటే నాకు తెలియదు, వాళ్ళు అనడమే నాకు తెలియదు. బట్ నాకు భయం ఉండదండి, అంటే గౌరవం ఉంటుంది. భయం దేని గురించి ఉంటుంది? నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోతానా, నేను న్యాయం చేయలేకపోతానని ఆ భయం ఎప్పుడు మనిషిగా ఉంటుంది తప్ప పేషెంట్ని చూసో, క్రిటికాలిటీని చూసో, బ్లడ్ని చూసో ఎప్పుడు లేవు. ఒకనొకప్పుడు
డాక్టర్ ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అవ్వాలి అని అంటే కొన్ని పనులు కొంతమంది పేషెంట్స్ ఇదైపోవాల్సిందే అనేవాళ్ళు. నిజానికి ఇప్పుడు అవకాశం ఉందా సార్? లేదు మ్యామ్. ఇప్పుడు జనరేషన్లో చాలా మెథాడికల్ ట్రైనింగ్. రైట్. కొంతవరకు కొన్ని విషయాల్లో ట్రైనింగ్లో క్వాలిటీ తగ్గినా బట్ ఎవరు అంత ఈజీగా నలుగురిని చంపి నేర్చుకునే బ్యాచ్ కాదు. అట్లా జరగదు కూడా. అన్లెస్ ఎక్కడో చిన్న 3 టైర్ 4 టైర్ సిటీస్లో చిన్న నర్సింగ్ హోమ్స్లో వన్స్ ఇన్ వైల్ జరగచ్చేమో కానీ బట్ 99% ఆఫ్ ద టైం ఇంకోటండి, ఏ డాక్టర్ అట్లా చేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు మీ కొడుకుని మీరు డాక్టర్ చేయండి, మీకు అర్థమవుతుంది ఆ పెయిన్ అని. ఎవ్వరు కూడా ఒక పేషెంట్కి అన్యాయం చేయాలని ₹1 ఎక్కువ తీసుకుంటారేమో, సర్వీస్ సరిగ్గా ఇవ్వకుండా ₹1 ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారేమో కానీ వీనికి ప్రాణాపాయమైనా పర్లేదు కానీ నాకు డబ్బులు వస్తే వాళ్ళు ఉండరండి. బికాస్ దే బాండ్ టు ఏ పేరెంట్స్, దే హ్యావ్ ఎ కిడ్, దే విల్ హ్యావ్ ఎ కిడ్స్. సో డెఫినెట్లీ అట్లా ఎప్పుడు జరగదు. బట్ ఏ ప్రొఫెషన్లో అయినా కొంత పర్సెంట్ అనేది ఉండొచ్చు. బట్ అది తప్ప యూజువల్గా ఎవరిని చంపి ట్రైన్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను ఎంత అండి 16.5 ఏళ్ళు చదివిన, ఎంత 5.5 సంవత్సరాలు అంటే మనకు ఆ రిజల్ట్లు మధ్యలో గ్యాప్లు అంటే 6 years పడుతుంది. తర్వాత ఎంఎస్కి 3 ఏళ్ళు, ఎంసీహెచ్కి 3 ఏళ్ళు, ఫుల్ కోర్సులో ఎన్ని 6 + 6 అని 12 years అని. మధ్యలో మేము రిజిస్ట్రార్గా చేస్తుంటాం. అంటే ఎంఎస్ అయిన తర్వాత కొద్ది రోజులు ఒక చోట పని చేస్తాం, కొద్ది రోజులు ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన, ఇంకో మెడికల్ కాలేజ్లో పనిచేసిన తర్వాత. సో ఇవన్నీ కలుపుకుంటే నాది 16.5 years నా చదువైంది. I have become a consultant. I started earning after 36 years of age. Right. So ఇంక వేర్ ఇస్ ద స్కోప్? ఎంత మెథాడికల్ చదువు, సర్జరీ, ట్రైనింగ్, డూయింగ్ మిస్టేక్స్ అండర్ సమ్ అంబ్రెల్లా, దెన్ లెర్నింగ్. ఇంకెక్కడ? ఇంకా ఇప్పుడు అవకాశం లేదనుకుంటున్నాను కూడా. నో, దెర్ ఇస్ నో వే. సో అంటే నేను అనేది ఒక స్టేజ్లో ఉండి ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయిన వాళ్ళు మాత్రం చాలా మెథాడికల్ ట్రైన్ అవుతారు. చిన్న చితక పేషెంట్కు జరిగినప్పుడు అది పేషెంట్ డిసీజ్ వల్ల కావచ్చు, పేషెంట్ ప్రాబ్లం వల్ల జరగవచ్చు, కానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చాలా 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 తక్కువ. నో అని దేనికి ఆన్సర్ చెప్పలేము ఎప్పుడు లైఫ్లో, బట్ చాలా. కానీ మధ్యలో నేను మీ టెడ్ టాక్లో విన్నది ఏంటంటే నాన్నగారు బ్రదర్ కూడా కాలం చేశారని చెప్పాను. ఇస్ ఇట్ రైట్ సార్? కరెక్ట్. మా ఇంట్లో అదే ప్రాబ్లం ఏమైందండి, మాకు మళ్ళీ తెలంగాణ అంటున్నాను ఏమనుకోవద్దు, మాకు కొంచెం కల్చర్లో ఈ ఒక్క చిన్నది తప్ప నేను కూడా అన్నాను. మేబీ ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ ఎ గుడ్ వే, ఇట్ హెస్ టేకెన్ ఏ రాంగ్ టర్న్ ఐ బిలీవ్. తాగడం అనేది పెద్ద తప్పుగా భావించని సమాజం నుంచి వచ్చినాము. బట్ వాళ్ళు ఎవరు నేను తాగి ఖరాబ్గా అని ఎవరు చెప్పలేరు. బట్ ఇట్ హెస్ టేకెన్ ఏ రాంగ్ టర్న్. సో బోత్ మై బ్రదర్స్ వర్ ఆల్కహాల్ అడిక్ట్స్ అండ్ మై ఫాదర్ ఆల్సో యూస్ టు టేక్ డైలీ ఆల్కహాల్. కాకపోతే మా నాన్న జీవితాన్ని అది ఎఫెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన కంట్రోల్గా ఉండడమో ఏదో చేయడం వల్ల జరిగిపోయింది. కాకపోతే హెల్త్ని ఎఫెక్ట్ చేసింది, ఆయన హెల్త్ని, బట్ జీవితాన్ని ఎఫెక్ట్ చేయలేదు. మా ఇద్దరన్నల జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. మా పెద్దన్న హార్డ్లీ 47-48 years అప్పుడు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, బట్ నేను చాలా కాపాడడానికి ట్రై చేశానండి. ఒక 4 సార్లు డీఅడిక్షన్ సెంటర్లు వేసాను. నా ప్రయత్నాలు నేను అంటే చేశాను, బట్ ఈ కున్నాను. బట్ ఆ ఎఫెక్ట్ మా చిన్నన్న మీద, మా చిన్నోడిని 3 సార్లు వేసినా ఆయన రికవర్ కాలేడు. మా పెద్దోడు చనిపోయిన తర్వాత మా చిన్నోడిని 1 year వేసానండి డీఅడిక్షన్ సెంటర్లో. అప్పుడంటే డబ్బుల ప్రాబ్లం, ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు కదా. 1 year వేసేసాను, నిర్దాక్షిణ్యంగా వేసాను. మీరు నమ్ముతారో నమ్మరో, నా కూతురు చిన్న కూతురు ఏడిసి నేను నాన్నని చూస్తుంటే కూడా చూడనీయలే. అట్లా చేస్తే ఇప్పుడు ఈజ్ టూ గుడ్ అండి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఎంత బాగుంటాడో. నాకు ఫోన్ చేసి, ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అన్నల ప్రేమ ఇది పెద్ద తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి, అరే ఎప్పుడు వస్తున్నావురా, ఏం తీసుకురావాలా, గిది కొనుక్కురావాలన్నా, గది తీసుకురావాలన్నా అంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంటే జీవితంలో ఫస్ట్ టైం నేను ఐ ఫీల్ బ్లెస్డ్. అంటే ఐ కుడ్ సేవ్ హిమ్. నా పొజిషన్ కావచ్చు, నేను సంపాదించిన ₹4 కానీ మా ఊరిని సేవ్ చేయగలిగినాయి అని చాలా ఎమోషనల్గా మంచిగా అనిపిస్తుంటుంది. అంటే వాడు ఎప్పుడూ నన్ను అట్లా అడగలేదండి జీవితంలో. అట్లాంటిది చేపలు తీసుకురావాలన్నా, నాకు క్రాబ్ అంటే ఇష్టం, అది తీసుకురావాలన్నా నన్ను అడుగుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో హీ ఈజ్ గుడ్ నౌ. బట్ పెద్దన్న ఇంకా నాన్న కూడా ఆ ఎఫెక్ట్స్తో, కొంచెం వయసు ఎఫెక్ట్స్తో ఇంకా ఆయన చనిపోయాడు. అన్న చనిపోయిన సంవత్సరానికే నాన్న చనిపోయాడు. ఇట్స్ బిగ్ సెట్ బ్యాక్. అదొకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళు పాపం నన్ను చూడలేకపోతున్నారు. మా పెద్దన్నకైతే బాగా అదొక అంటే ఆయన లైఫ్ కంటే కూడా మా తమ్ముడు పెద్ద డాక్టర్ అనేది బాగా ఉండేది. ఆ ప్రైడ్ అంటారు. ఇది లవ్ మ్యారేజ్ అండి? నాది లవ్ కాదు, అట్లా అనిపిస్తుంది. మా వైఫ్ చేయవెళ్ళన్నది ఇక్కడ, కానీ లవ్ మ్యారేజ్ కాదు. సో అసలు రిలేటెడ్ కాదు. మాది చాలా ఇంటీరియర్ ప్లేస్, వాళ్ళది ఇక్కడ చేవెళ్ళ.
నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ముత్యం రెడ్డి అనే ఉండేవాడు. వాడు నేను ఇక్కడ ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత మేము అప్పుడంతా చాలా రిమోట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఉండరు కదా, ఎవరో ఇక్కడ క్యాంపస్లో చదివే వాళ్ళు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా వాడు నా దగ్గరకు వచ్చేవాడు. వానికి బుచ్చిరెడ్డి అనే ఫ్రెండ్ ఉండేవాడు. ఆ బుచ్చిరెడ్డికి ఒక చెల్లి ఉంది. వాడు నన్ను 5 ఏళ్ళు ఇక్కడ చూసి అబ్జర్వ్ చేసి వాడు ఇద్దామని ఇష్టపడి వాడిని అడిగితే సరే తెలిసిన వాళ్ళ చెల్లి కదా అని చెప్పి చేసుకో. కాదు, అసలు ఎంబీబీఎస్లోనే బోల్డ్ అంత అల్లరి చేస్తారట. అల్లరే నచ్చింది వాడికి. అల్లరి చేసి చెప్తే బాగోదేమో కానీ మేము కలిసి తినేవాళ్ళం, తాగేవాళ్ళం, అన్నీ చేస్తున్నప్పుడు అట్లా ఫ్రెండ్షిపే. సో ఈ లైక్డ్ మై యాటిట్యూడ్. అది చూసి వాడు ఒకసారి ముత్యంను అడిగి అరే అడుగురా విమల్ని చేసుకుంటాడేమో అంటే అప్పుడు నేను అప్పుడే పీజీలోకి ఎంటర్ అయ్యాను. సో నేను ఫస్ట్ భయపడ్డానండి. వీళ్ళు కొంచెం అంటే వ్యవసాయదారులు, కంప్లీట్ వ్యవసాయదారుల కుటుంబమే చేసుకోవాలని డిసైడ్ అయినాను. మా అత్తమ్మ ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. కాకపోతే కొంచెం వాళ్ళకు భూమి ఉన్నవాళ్ళు, మాలా పేదోళ్ళు కాదు, భూమి ఉంది. కొద్దిగా ఒక క్షణం భయపడ్డాను. నాకు జీవితంలో ఏదన్నా ఇంకా మంచి జరిగిందంటే నా భార్య. ఇక అంటే అన్ని మంచి జరిగాయి అంటే నేను అన్నది ద బెస్ట్. షీ ఈజ్ సో గుడ్. ఆమె సాక్రిఫైస్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. అంటే పాపం CA ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిన తర్వాత కూడా చదువు మానేయాల్సి వచ్చింది పిల్లల కోసం, నా కోసం. బ్యాంక్ ఎగ్జామ్లు రాస్తూ కూడా పాపం నేను చదువుకుంటుంటే ఆపేయాల్సి వచ్చింది. షీ హెస్ కంప్లీటెడ్ ఏ బయోకెమిస్ట్రీ. షీ వాజ్ డూయింగ్ లెక్చరర్ అండ్ PhDకి అప్లై చేస్తాను అనుకున్నా. అవన్నీ ఆపేయాల్సి వచ్చింది. అన్నీ వదిలేసి నన్ను పిల్లల్ని చూసుకుంది. అందుకే నేను మంచి MS MCH కంప్లీట్ చేసి ఈరోజు కూడా ఇంత పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతున్నా అంటే బికాజ్ ఆఫ్ హర్. షీఈ్ లైక్ మై మదర్ అనే కంటే కూడా షీ టేక్స్ కేర్. అందరినీ, నన్నే కాదండి, నా ఫ్యామిలీ మొత్తాన్ని. ఇప్పుడు మా 2 అన్నలు దే ఆర్ నాట్ గుడ్ కదా, అందరి పిల్లల్ని చూసుకోవడము, అందరికీ మదర్ లాగా ఉండడము. మా ఇంట్లో ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీరు మా ఇంటికి వస్తే చూస్తారు. షీఈస్ క్యారింగ్ ఇన్ ఒక బుట్టలో మేమంతా కూర్చొని ఉంటాం. ఆమె ఎత్తుకున్నట్టు ఒక పెద్ద రాజుగారు, తెలుసు కదా రాజుగారు, గుర్తుపడతారేమో, ఏపూరి రాజుగారు వేశారు అప్పుడు. అది చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఉంటుంది హాల్లో. ఇప్పుడు ఆమె బర్త్డేకి అందరు కలిసి మొత్తానికి గురువారెడ్డి గారి దగ్గర ఎలా పడ్డారు వచ్చి? దేనికన్నా రాసి పెట్టి ఉంటుంది మేడం. నాకు ఎందుకు చాలా నమ్ముతాను. యాజ్ ఎ డాక్టర్ సైన్స్ నమ్ముతారు బేసిక్గా. సైన్స్ నేను చాలా నమ్ముతాను. నేను ఏదైనా సైంటిఫిక్గా, కానీ అంతకు మించి చాలా ఉందండి. సైన్స్కి మించి మనకు అందంది, మనకు తెలియంది. ఎందుకంటే లేకపోతే ఎక్కడో ఆదిలాబాద్లో పుట్టిన నన్ను గీడికి ఎందుకు తీసుకొచ్చింది, ఎక్కడో రావులపాలెంలో చదువుకునే అమ్మాయిని, గుర్తుందా, రావులపాలెంలో చదువుకునే అమ్మాయిని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి ఇంత పాజిటివిజం స్ప్రెడ్ చేసే మనిషిగా ఎందుకు తయారు చేసింది? బికాజ్ మీరు ఏదో నిజంగా స్ప్రింటర్ అయి ఉంటే ఏదో 2 పోయేది, ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేది, మీకు ఎన్నో ఒక చిన్న క్లాస్ 2 క్లాస్ 1 జాబ్లో సెటిల్ అయిపోయారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? క్లాస్ 2 క్లాస్ 1లో అంటే మీ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, అంతకు మించి. ఇప్పుడు మీరు మీలో ఉన్న పాజిటివ్, అంటే ఊరికే బోస్ట్ చేస్తున్నాను అనొద్దు, మనకున్న రిలేషన్కి ఇంతకాలంలో మనకున్న ఫ్రెండ్షిప్తో నేను చెప్తున్నాను. ఐ నో వాట్ యు ఆర్. ప్రతి మనిషికి ఏది ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎందుకు ఉంచాలనో ఆయన నిర్ణయిస్తాడు. అందుకే నేను కవితల్లో కూడా రాస్తుంటాను. సో డెఫినెట్. కవితలు రాస్తారా? బుక్కే వేసాను కదండి. బుక్ రాశారు, అందులో కవితలు ఉన్నాయని తెలియదు. కవి రాయని కవితలు అని మొన్న ఒక ఆడపిల్లది కూడా మీకు పంపించాను కదా, లాస్ట్ టైం తీసుకున్నాను బుక్ ఉంది. అంత టైం ఎక్కడ దొరుకుతుందండి మీకు? అసలు ఇష్టం ఉంటే అయిపోతుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. బుక్స్ కూడా బాగా చదువుతుంటాను, బాగాను చదువుతుంటాను. ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, ఓపీ ముందర లైబ్రరీ పెట్టింది మనమే. ఇంతవరకు ఎవరు అట్లాంటి వెంచర్లు, పెద్ద లైబ్రరీ ఉంటుంది మన ముందు, ఎందరో మంది చదువుతుంటారు. సార్ డిపార్ట్మెంట్ మీకు కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. బుక్స్ అన్ని లైబ్రరీ పెట్టాను. నాకు ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, ఓ పక్క జిమ్, ఓ పక్క లైబ్రరీ, ఓ పక్క సిట్అవుట్. సూపర్. అక్కడ ఏమి టీవీలు ఏమి ఉండవు. అసలు ఇంట్లో పెట్టాల్సిందేమో ఇంటర్వ్యూ. అసలు వచ్చినప్పుడు కలుద్దాం. సో బుక్స్ చదువుతుంటాను. బుక్ ఒకటి రాశాను, ఇంకా నెక్స్ట్ బుక్ వేద్దామని నేను అనుకుంటున్నాను. కవితలు అంటే నేనేం పెద్ద కవిని అని నేను అనుకోనండి. నా బాధను, నాకున్నది పరిస్థితిని బట్టి రాస్తుంటాను. నాకు అనిపించినప్పుడే రాస్తా. ఏది కూడా ఈరోజు కవిత రాయాలని ఏ రోజు రాయలేదండి ఇంతవరకు. మీరు బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ నాలో ఉన్న పదాలని బయట పేపర్ మీద పెట్టాను అంతే. అందులో కవిత్వం ఉందా లేదా నాకు తెలియదు. ఫ్యూ పీపుల్ హ్యావ్, ఒకరోజు భవానీ మేడం ఎవరితో అన్నదట, హిస్ డిక్షన్ ఈజ్ ఆన్ పార్ విత్ శ్రీశ్రీ అని. నాకైతే అమ్మ అంత పెద్ద మాట నాకు ఐ డోంట్ నో. బట్
కవిత్వమా అని నేను అన్ను, అందుకే రాసిన మళ్ళీ ఎవరైనా తప్పులు నా దాంట్లో తప్పులు ఎంచొద్దని, కవి రాయని కవితలు, అప్పుడు నా తప్పులు ఎంచారు కదా ఇక. కవి రాసిందంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ట్రూ. కవి రాయని కవితలు. సరే, బాగుంది. ఇప్పటివరకు మీ జర్నీ అయింది. ఇప్పుడు మనం ఆరోగ్య సమస్యల్లోకి ఎంటర్ అయిపోతాం. అది ఇప్పుడు పెట్టుకున్న స్పెక్స్ చూడండి. అట్లే నాకు స్పెక్స్ సూట్ కావని అనుకునేవాడిని అండి. చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇక వయసు చెప్పొద్దు కానీ దగ్గర కనపడతలేవు అంత లేదు. సో అందుకని ఎట్లా అని చెప్తే పాపం మా పిల్లలు చాలా కష్టపడి వీటిని సెలెక్ట్ చేసి లేదు, మీ ఫేస్కి సూట్ అయ్యే ఫ్రేమ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ సో గుడ్ రియలీ. అందుకే బ్రాండ్ ఏంటని చూసాను అనమాట. ఏంటని అంటే నేను స్పెక్స్ ఉంది కదా నాకు, నేను వెతుక్కుంటా ఈ ఫ్రేమ్ నాకు ఏమైనా సూట్ అవుతుందా అని వెతుక్కుంటూ ఉంటాను. ఎందుకో నాకు స్పెక్స్ అంటే చిన్నప్పటి నుంచి పెట్టుకోవాలని ఒక ఆశ, బట్ నాకు సూట్ కావాలని చాలాసార్లు అనిపించింది. ఇది ఒక్కటి మరి చేశారు. మీరు జనరల్ సర్జన్ నుంచి ఇటు వచ్చారు కాబట్టి, ఇటు వచ్చారు కాబట్టి సో నేను ఆ ఇష్యూస్ కూడా కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా బికాస్ ద అవేర్నెస్ కోసమేనండి ఇప్పుడు మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కుంజర యాత్ర అని స్టార్ట్ చేశాం. అవును. కుంజర యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అది కుంజర అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? కుంజర అంటే మీకు తెలుసు, మీరు తెలుగు. కుంజర అంటే ఏనుగు అని, ఏనుగు అని అర్థం. మీరు బాగా చూసుకుంటే లిటరేచర్లో ఏనుగు అనేది ఇట్స్ ఎ సైన్ ఫర్ హెల్త్, ఇట్స్ సైన్ ఫర్ ఎ magnanimous, it's sign for a prosperity, it's prosperity in the sense of all knowledge, it's sign for a maturity, it's sign for a broad mindedness. It is Vigneshwarudu kada. Yes. It is Vigneshwarudu. So and it is a vehicle, definitely it is a vehicle. Yes. So in Kunjara Yatra what we are using, a big caravan we are using. పెద్ద క్యారవన్. మీకు ఒకసారి ఎప్పుడో స్వప్న గారు కూడా అన్నారు, విమల్ సార్ మనము ఆన్ సైట్ చేద్దాం ఈసారి కుంజర యాత్రలో అంది. సో డెఫినెట్ గా మనం చేద్దాం. ఎందుకంటే జనాల్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, వెళ్ళి అక్కడ మీరు చెకప్స్ అవి చేస్తున్నారు, అది మిగతా జనాలకు తెలియాలి. అంటే ఇంకోటి హెల్త్ క్యాంప్ అంటే ఏంటండి, మీరు ఎప్పుడైనా హెల్త్ క్యాంప్ అటెండ్ చేసి ఉంటే పేషెంట్ వస్తారు, కూర్చుంటాము, ఓపీ చూసి మందులు రాసి. ఇట్ ఈస్ నాట్ సో. కంప్లీట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ వైటల్స్ అన్ని చెక్, హైట్, వెయిట్, బిఎంఐతో సహా పల్స్, బీపీ, సాచురేషన్ రికార్డ్ అవుతుంది. అయిపోయింది. ఎలా చూస్తారు సార్? మన దగ్గర హైట్ వెయిట్ మిషన్ పెట్టి బిఎంఐ క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా చేసుకునేది డెవలప్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎలక్ట్రానిక్ టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ పెట్టాను. ఆ ఫౌండేషన్కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒక మల్టిపుల్ స్టేషన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూస్తే ఆ స్టేషన్స్లో వాలంటీర్స్ ఉంటారండి. అండ్ ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వాలంటీర్స్ అంతా పబ్లిక్, కొంతమంది హెల్త్ వాళ్ళు, కొంతమంది డాక్టర్స్, కొంతమంది నార్మల్ పబ్లిక్. సో రిజిస్ట్రేషన్ అయిపోయి వైటల్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ ఏవైతే క్వశ్చనేర్ ఉంటుందో ఆ క్వశ్చనేర్లో క్వశ్చన్స్ అడిగి అవంతా ఎస్ నో ఉంటే ఎంత అని రికార్డ్. అప్పుడు మా దగ్గర కన్సల్టెంట్స్ దగ్గరికి వస్తారు. మేము చూసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము. వాళ్ళకి అప్పుడు టోకెన్ వస్తుంది. ఆ టోకెన్తో బస్లోకి వెళ్తే ఎండోస్కోపీ, ప్రోక్టోస్కోపీ, సిగ్మాడోస్కోపీ, ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, ఒక 10 రకాల బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ మనకు ఆన్సైట్ టెస్ట్లు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని మళ్ళీ ఈహెచ్ఆర్లోకి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులోకి ఎంటర్ అవుతాయి. మళ్ళీ ఫైనల్ అని వచ్చిన వాళ్ళకి మళ్ళీ పలాని మనిషి ఇప్పుడు అంజలి గారిది అయిపోయింది అంటే నా దగ్గరకు వస్తే మళ్ళీ నేను సెకండ్ టైం వాళ్ళకి కన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం, జనరల్ మెడికేషన్ రాయాల్సి ఉంటే సిమ్టమాటిక్ మెడికేషన్ రాయాలి, అది లేదు ప్రాబ్లం ఉండి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలి, క్యాన్సర్ సస్పెక్టెడ్ అంటే అందులో కూడా ఏ క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తున్నాను, లివరా, ప్యాంక్రియాసా, ఇదా అని అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సో వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ క్యాంప్ ఏదో మెడికేషన్ చేయడం కాదండి, వీఆర్ క్రియేటింగ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఇంటీరియర్స్. అంటే నా దగ్గరికి రానోళ్ళ దగ్గరికి ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అని అంటే ఎనీమియా, ఇండియన్ ఉమెన్లో ఎనీమియా అనేది భయంకరం. బట్ దాన్ని చాలామంది ఏదో నాకు పీరియడ్ ఎక్కువైందని ఇంకోటని నెగ్లెక్ట్ చేసి 7 ఉన్నా 8 ఉన్నా 5 ఉన్నా 4 ఉన్నా లైఫ్ను క్యారీ ఆన్ చేసేవాళ్ళు ఇంతమంది అండి. బట్ వాళ్ళకు ఒక్కసారి ఎండోస్కోపీ, ఇప్పుడే మా స్కూల్ టీచర్ కథ చెప్పాను, జస్ట్ ఎండోస్కోపీ చేస్తే స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజల్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్స్, ఇవన్నిటికీ జస్ట్ ఎనీమియాతో బయటపడతాయి. లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్, అదేదో అనుకుంటారు ఏదో బాధ ఉండే, ఆ కష్టం ఉండే, పెళ్లి కాలేదు, డెలివరీ కాలేదని బాధపడ్డా కాబట్టి వెయిట్ తగ్గింది. నో. సో many of the things with the endoscopy, sigmoidoscopy and ultrasound abdomen, many of the cancers can be detected. So నేను on wheel I am going there. పోయి వాళ్ళని చూసి మేము చూస్తాను, నేను ఉంటాను ఇన్ ప్రిన్సిపల్, నాలాంటి కన్సల్టెంట్లు 5 ఉంటారు, వాళ్ళందరూ క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్టులు, కన్సల్టేషన్ ట్వైస్ చేసి టెస్ట్ చేసి దెన్ అండ్ దేర్ విల్ డిసైడ్. ఇది ఇట్ ఇస్ నాట్ ఎ క్యాంప్ అండి,
ఇట్ ఈస్ ఎ మొబైల్ క్లినిక్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్. మొన్న నాకు డీటెయిల్డ్గా చేసేవాళ్ళు కాదు, ఏదో హెల్త్ క్యాంప్ అనగానే ఏదో అలా చూసి నామకే వేస్తున్నారు రాసి ఇచ్చేసి వచ్చేసేవాళ్ళు. బట్ మీరు క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మొన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టమంటే వాళ్ళ పోలీసులకు పెట్టాము. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన ఛాంబర్కి పిలిపించుకుని మాట్లాడుతూ, అంటే షార్ప్ ఈజ్ ఆల్వేస్ షార్ప్. ఆయన నాకు ఒక్కటి అర్థమైందండి, దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ క్యాంప్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, యూఆర్ బ్రింగింగ్ హాస్పిటల్ హియర్ అన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ అండ్ సచ్ ఎ బిగ్ పర్సన్ అండర్స్టూడ్ ఇన్ ఏ, అంటే ఒక రోజులో ఆయనకు విషయం అర్థమైంది, నో ఇట్ ఈస్ నాట్. అంటే నేను అందుకే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు ఇంకా ఆన్ సైట్ వచ్చి దీన్ని ప్రాపగేట్ చేస్తే నా టార్గెట్ 10 to 15 years. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ చెర్లపల్లి జైల్ అండి. దాని తర్వాత జన్నారం. చెర్లపల్లి జైలుకి మీరు వెళ్ళినప్పుడు ప్లీజ్ లెట్ మీ నో. సో దాని మంచి తర్వాత కార్యక్రమం హైకోర్టు. చేయడానికి మేము ఏం చేసామంటే నెలకు 2 క్యాంప్. కాదు, ఇలా ఎలా ఫ్రీగా ఎలా చేయగలుగుతున్నారు? యా, ఒకటి చెప్తానండి. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కదా యాక్చువల్లీ. చాలా, ఒక్కో క్యాంప్కి మాకు 2.5 లక్షలు అవుతుంది. సో 2 క్యాంపులు అంటే 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే నేను ఉన్న హాస్పిటల్ మీకు తెలియంది కాదు, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. ఆ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వాళ్ళు బస్సు ఇచ్చారండి, మిగతా ప్రొక్యూర్మెంట్ కొన్ని మెటీరియల్ ఇచ్చారు, మిగతా అంతా నేను నా టీం విమ్లాకర్ నా పర్సనల్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి నేను అంటే నా పర్సనల్ పాకెట్ నుంచి ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. మొన్న మేము చేస్తున్న పనిని మెచ్చి మా గురువారెడ్డి గారు నేను అడగకుండా 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. సో మీరు అన్నారు ఎందుకు ఇక్కడ వచ్చి పడ్డారు అంటే, విధి, మనం అసలు మారినాము, విధి వల్ల వచ్చాను. ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఆ 8.5 ఏళ్ళ కింద ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడైతే బయట ఒకటి పాత, మీరు సన్షైన్కి వచ్చి ఉంటారు, ఒకటి రాసి ఉంటుంది, అక్కడ ఒక గాంధీజీ ప్రేయర్ అని రాసి ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ భగవద్గీత శ్లోక. నేను డైలీ ప్రే చేసే 3 శ్లోకాలలో అదొకటి. నత్వాహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. అది నాకు భగవద్గీత శ్లోక. అర్జునుడు శ్రీకృష్ణుని లాస్ట్లో అడుగుతాడని తెలుసు, కానీ నాకు అది గాంధీ గారి ప్రేయర్ అని నాకు తెలియదు. సార్కి అది గాంధీ గారి ప్రేయర్ అని తెలిసి అక్కడ రాసి పెట్టుకున్నాడు, నాకు మాత్రం ఇది అంటే భగవద్గీత అలా తెలుసు. అంటే దాంట్లో ఏం రాసి ఉంటుందంటే, నత్వాహం కామయే రాజ్యం నా స్వర్గం, నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, నా పునర్భవం, నెక్స్ట్ జన్మ వద్దు. కామయే ఏం కావాలి అంటే దుఃఖతప్తానాం ప్రాణినామార్తి నాశనం, అంటే కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళను, రోగాలు పీడిత తాడిత జనాన్ని బాగు చేయడానికో లేకపోతే సహాయం చేయడానికి నాకు అవకాశం ఇయ్యి భగవంతుడా అని కోరుకోవడం. సో ఐ డైలీ పొద్దున్న లేచి నేను చేసే 3 శ్లోకాల్లో ఇదొకటండి. ఇంకా 2 విద్యాదదాతి వినయమని, ఇంకోటి త్వమేమ, ఆ 2 చదువుతాను. ఇది ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ 2 శ్లోకాలు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఎవరో 10 రూపాయలు ఇస్తే సంస్కృత్ టీచర్ వచ్చి నేర్పిపోయాడు. అందులో 2 గుర్తున్నాయి, అవి ఎందుకు గుర్తున్నాయో అవే వాడతాను. ఈ 3rd మాత్రం ఒకరోజు ఈనాడు బుక్లో ఒక IAS ఆఫీసర్ ఏదో లైఫ్ స్టోరీలు వచ్చినప్పుడు ఆయన ఈ శ్లోకం చదువుతాను అన్నప్పుడు దాని మీనింగ్ చదివితే నేర్చుకున్నాను, MBBSలో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ అది నేను ఫాలో అవుతాను. సో అది చూసి ఆయన రాసిన పాజిటివ్స్ చూసి ఈయన ఎవరో నా లెక్కున్నారు, అంటే నేను ఆయన లాగున్నా అని అనిపించింది. ఇప్పటికీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. ఆయన కూడా చాలాసార్లు ఈ మాట అన్నాడు, ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. నేను నిన్నెప్పుడు చూసినా యంగర్ వర్షన్ ఆఫ్ మీ అనిపిస్తుంటుందిరా నాకు అని. 90% వీఆర్ సిమిలర్ అండి సమ్హౌ. పెంపకం వల్ల కొంచెం ఆయన ఎక్కడో ఉండి కొంచెం నాకంటే కొంచెం అవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ అండి. ఎనర్జీ, పాజిటివిజం, కష్టపడడం, ఆ ప్రేమ, జాలి, అవన్నీ మేము సేమిగా. ఆయన ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నారు. నేనన్నా ఫోన్ చేసి మొన్న, సార్ మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంజలి, చెప్పకపోతే ఎలా, నేను చచ్చేంతవరకు చెప్తూనే ఉంటా. అది సేమ్ 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 సేమ్. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంతకాలం, అంటే మీకు ఈ స్థాయికి వచ్చినప్పుడు మీ బాధ్యత ఏంటి, మీరు చేయగలిగింది చేయడమే. నేనేం పోయి కోట్ల రూపాయలు నేను ఫ్రీ చేయలేను, ఇయ్యలేను, నాకు అంత లేదు. లేకపోతే కొన్ని పోయి కొట్టలేను, లేకపోతే సడన్గా సమాజాన్ని మార్చే నా దగ్గర ఏ ఆయుధము లేదు. నా దగ్గర ఉంది, నేను హెల్త్ పరంగా చేయగలిగేది చేస్తాను, నాకు తెలిసిన 4 మాటలు నేను చేయగలిగేది చేస్తాను, ఇంతే. నా స్థాయితో అంజలి గారు ఆయనకి ఏదైనా చేసి పెట్టండి అంటే చెప్తానేమో, ఇంతే కదా తప్ప. సో అది ఉన్నదాన్ని వీలైనంత ఎక్కువ చేయడం. ఇప్పుడు నేను ఆ కుంజర యాత్ర కూడా తీసుకోవడానికి రీజన్ అది, నా చేతిలో ఉంది. నాకు ఎంతో కొంత భగవంతుడు, ఇప్పుడు నేను బొగ్గు దొమ్ముకునే స్టేజ్ నుంచి వెళ్ళి విల్లాలో ఉండే స్టేజ్కి వచ్చినాను. సో దాన్ని ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అనే దాంతో చాలామంది అన్నారు. ఇంతే, నేను కన్సల్టెంట్ అయ్యి 8 ఏళ్ళు అయిందండి. ఇప్పుడే ఫౌండేషన్ పెట్టడం అనేది చాలా చాలా వియర్డ్ థాట్.
బట్ నాకేం ఎప్పుడూ వియర్డ్ అనిపించలేదు. ఐఎమ్ రెడీ టు మీరు చేయాలనుకున్నారు, ప్రజలకు చేస్తున్నారు, దట్స్ ఇట్. ఇంకా దానికి ఇంకా వియర్డ్ ప్రజలు కూడా పక్కకి ఎట్టండి, నా ఆనందం కోసం అండి. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రజలకు అది పెద్ద మాటనేమో, వస్తే సంతోషం, జనాలకి మంచి జరుగుతుంది అంటే చాలా హ్యాపీ, బట్ డెఫినెట్గా నాకు చాలా ఆనందం. నా చిన్న కూతురు నిన్న, షీఈస్ 10 years old, 6th class. She did 70 registrations in camp. Whole my family, including my wife, నా పెద్దకు చెప్పాను, మా అన్న పిల్లలు అందరూ, చిన్ని నాని అందరూ, ఎవ్రీబడి విల్ కమ్ ఫర్ ద క్యాంప్. ఎవ్రీ టైమ్ దే కమ్, దే డూ దేర్ జాబ్. హోల్ మై టీమ్, హాస్పిటల్ నుంచి చాలామంది నా మిత్రులు, కుంజర సైన్యంలో ఎందరో మంది జనాలు, కుంజర సైన్యం అని అది తయారు చేసాం వాట్సాప్లో, ఎందరో మంది వాలంటీర్స్, గురువారెడ్డి గారి సహాయం బేసిక్గా మాకు కిమ్స్ నుంచి వెళ్ళి, అంటే భాస్కర్ రావు గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా అభినయ్ గారు చాలా మంచివారు. సో వీళ్ళందరూ సహకారంతో చేస్తారు. సో నైస్ రియలీ. ఇప్పుడు సరే, మీ సర్జరీకి వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకుని పెడతారా? లేదండి. లేదా? ఇది కూడా గురువారెడ్డి గారిదే. దేవుడు నమ్ముతాను కానీ పూజలు నేను అదే చెప్పబోతున్నాను. నేను ఇంకోటి, దేవుడు అనే పదం కంటే కూడా ఐ బిలీవ్ దట్ ఏదో సూపర్ పవర్ ఉంది ఈ ప్రపంచంలో అని నమ్ముతానండి. దాని పేరు మీరు దేవుడు అంటారా, ఇంకోటి అంటారా, అంజలి గారు అంటారా, మన శశి అంటారా, లేకపోతే విఘ్నేష్ అంటారా తెలియదు, బట్ నాకు ఏదో పవర్ ఉంది. అది నా చేతిలో లేనిది ఉంది. పేషెంట్స్కి మాత్రం విమలాకర్ గారే అను అది అట్లా వినడం, రోజు ఒక 10 మంది వినడం నా అదృష్టంగా భావిస్తాను, అంతే తప్ప నేను అట్లా ఎప్పుడు నమ్మనండి. బట్ సూపర్ పవర్ ఉంది అని నమ్ముతాను. కాబట్టి రోజు పొద్దున స్నానం చేయగానే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగి దేవుడి రూమ్లోకి ఎంటర్ అవుతాను. ఆ 3 శ్లోకాలు చదువుతాను. సర్వే జన సుఖినో భవంతు. ఎక్కువ మందిని ట్రైన్ చేసే అవకాశము, ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఈ భగవంతుడు అని కోరుకుంటాను. కథం బయటకు వచ్చినంటే చికెన్ తినమంటే తింటా, మటన్ తినమంటే తింటా, ఇంకా మీరు ఏం చేయమన్నా చేస్తా. దండాలు ఇక రోజు పూజలు ఏమి ఉండవండి. లక్కీలీ మై వైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. వీఆర్ నాట్ ఆర్థోడాక్స్ ఎట్ ఆల్, బట్ వీ బిలీవ్ ఇన్ గాడ్. పండుగలు పబ్బాలు ఎప్పుడో చేస్తాము, మన దాంట్లో కంపల్సరీ మనకు ఒక ఆనందం ఉంటుంది చేయడంలో. బట్ నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఇంకో స్వామి ఏం లేదు. గాడ్. కొంతమందికి నేను విన్నాను ఏంటంటే, నాలిక తడారిపోయినట్టు ఉంటుంది, డ్రైగా ఉంటుంది చాలా అని అంటారు. అంటే ఇది ఏదైనా ఒక పర్టికులర్ రోగానికి ఏదైనా సిమ్టమ్ అనుకోవచ్చా? నేను కూడా వింటాను. కొంతమంది చాలా వియర్డ్గా ఇది చెప్పడం, దాంతోపాటు కొంతమందికి ఏంటి స్మెల్ కూడా బ్యాడ్గా రావడం జరుగుతుంది. స్మెల్కి చాలా 100 కారణాలు ఉన్నాయి. డెంటల్ హైజీన్ కావచ్చు, రిఫ్లక్స్ కావచ్చు. కానీ ఈ 2 కాంబినేషన్లో చాలా మటుకు చెప్తాను. నాలిక తడారిపోయినట్టు చేయడం అనేది ఏంటి అంటే, కొంతవరకు రిఫ్లక్స్ వల్ల కూడా జరుగుతుంటుంది. అంటే జిఆర్డి వల్ల వచ్చే రిఫ్లక్స్ వల్ల కూడా కొంతమందిలో జరుగుతుంటుంది. అండ్ కొంతమందిలో ఏంటి అంటే మౌత్ బ్రీతర్స్ ఉంటారు, నోస్ బ్రీతర్. మనమంతా చాలా మటుకు నోస్ బ్రీతర్స్. కొంతమందిలో మౌత్ బ్రీతర్స్ ఉండడం, అడల్ట్స్లో అడినాయిడ్స్ ఉండడం వల్ల, మౌత్ బ్రీతర్స్ ఉండడం వల్ల, కొంతమంది ఒబెసిటీ ఉన్న వాళ్ళలో, చాలా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో మౌత్ బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. సో నాలిక తడారిపోయినట్టు. అండ్ ఇంకోటి టైప్ ఏ పర్సనాలిటీస్లో, యూజువల్గా టైప్ ఏ పర్సనాలిటీస్ అంటే ప్రధాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసేసుకుంటారు. మళ్ళాగా నవ్వుతూ తుల్లుతూ ఉండే బ్యాచ్ కాదు అది. ప్రధాన్ని అంటే నా భాషలో నేను మనల్ని సిగ్గులేని జన్మ అనుకుంటుంటాను. నేను అట్లా ఉండడాన్ని అదృష్టంగా భావిస్తాను. అట్లా కాదు, నో నేను కూడా అదే. అంటే ఐ టేక్ ఇట్స్ వెరీ సీరియస్. అంటే ప్రతిదీ కూడా నాకు అంత జోక్గా ఉందని, అంత సీరియస్ తీసుకోవాల్సిన విషయం అన్నట్టే ఉంటాను నేను. తీసుకోవద్దు ఫస్ట్, అది జీవితంలో ఏది సీరియస్ కాదు. సీరియస్లీ ఏది తీసుకోవద్దు. దాన్ని టైప్ ఏ పర్సనాలిటీ అని లేబుల్ చేశారు. అస్సలు సీరియస్ ప్రాబ్లం ఉంది, దాని గురించి సొల్యూషన్ ఆలోచించు, చేస్తూ వెళ్ళిపో, అంతే తప్ప నువ్వు ఇంక చేయకపోతే ప్రాణం పోతుంది ఏం లేదు. ఆ రోజు జరిగిందా, జరగడానికి చేయడానికి 99% ప్రయత్నించు. అయిందా సంతోషం, కాలేదా దెన్ నెక్స్ట్ వాట్ టు డూ. ఇప్పుడు మేము క్యాంప్స్ చేస్తున్నామండి, ప్రతిసారి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొత్త భయం అవుతుంటుంది. 300 మంది నా ముందర కూర్చుంటారు, సడన్గా ఒకటి షట్ డౌన్ అవుతుంది, సడన్గా ఏదో ప్రాబ్లం అవుతుంది, మెషినరీ. యూ టు లర్న్. ఇట్స్ ఆల్ ప్రాసెస్ అండి, ఇట్స్ ఆల్ ప్రాసెస్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ప్రాసెస్. ఒక్కటి చెప్పండి, మీరు 15 ఏళ్ళ కింద ఫస్ట్ సాక్షిలో, 10 ఏళ్ళ కింద ఫస్ట్ సాక్షిలో ఇంటర్వ్యూ చేసిన రోజు, స్వప్నతో మాట్లాడి స్టార్ట్ చేసిన రోజుకి ఈ రోజుకి మీరే ఎందరో మందిని ట్రైన్ చేసే స్టేజ్కి వచ్చారు. ఇట్స్ ఆల్ లైఫ్. కరెక్ట్. ఏది ఒక్క రోజులో జరగదండి. ప్రాసెస్ను నమ్మడం నేర్చుకోవాలా, టైంను నమ్మడం నేర్చుకోవాలా, నేచర్ని నమ్మడం నేర్చుకోవాలి. కరెక్ట్. ఒకటే రోజులో అన్నీ పర్ఫెక్షన్ రావడం అనేది జరిగే పని కాదు. అబ్సల్యూట్లీ. సో టైంను నమ్మాల్సిందే. ఇప్పుడు గట్ హెల్త్ అని అందరూ మాట్లాడుతున్నారు.
కానీ ఒకానొకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకుంటే మనం ఏది తిన్నామో అదే మన ఆరోగ్యం, అది బాగుంటే మన మైండ్ బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. చెప్పారు. కాకపోతే ఈ గట్ అనేది ఇప్పుడు మనం అది ఇంగ్లీష్లో ఒక లేదా కొత్తగా అవేర్నెస్ చెయ్యాలన్న పాయింట్లో మాట్లాడుతున్నాం అనుకోవచ్చా ఇది? నో, నేను అదే చెప్తున్నా, కాలమాన పరిస్థితుల ప్రకారం మారింది. ఎందుకు అంటే అప్పుడు ఉన్న పరిస్థితులకి ఆ డైట్ అనేది 100% రైట్ అండి. ఎందుకంటే అప్పుడు జీన్స్ ఎప్పుడైనా పరిణామ క్రమంలో ఎట్లా మారుతాయి తెలుసా? ఎన్విరాన్మెంట్ అనేది జీన్స్ను మారుతుంది. వాట్ ఈజ్ మీన్ బై ఎన్వైరన్మెంట్ అంటే అర్థం ఏంటి? ఉత్త టెంపరేచరు నువ్వు ఉండే జియోగ్రఫికల్ ఏరియా ఒక్కటే కాదు, నువ్వు తింటున్న ఆహారము, నువ్వు ఆలోచిస్తున్న విధానము, నువ్వు చేస్తున్న పని, ఇవన్నీ ఇంపార్టెంట్. వీటితో పాటు జీన్స్ అనేవి ఎప్పుడు మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఒక కాలంలో మన జీన్స్ మన పనికి తగ్గట్టుగా కార్బోహైడ్రేట్ను అరిగించుకొని కార్బోహైడ్రేట్తో పని చేయించుకొని దాన్ని ఫ్యాట్గా మార్చకుండా ఉంచి జస్ట్ ఎనర్జీగా మార్చి దాన్ని ఎక్స్పెండ్ చేసే పరిస్థితిలాగా ఆ జీన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఇచ్చిందని మనం ఖర్చే పెడతలేం కాబట్టి ఆ జీన్లు కూడా మార్చిపోయి ఫ్యాట్గా స్టోర్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం తిండిని కూడా మనం మార్చుకోవాలి. ఇది కూడా ఒక ధర్మమే, కాలధర్మంలో. ఇప్పుడు మాట్లాడాలి కూడా అలా అనుకుంటే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకు అని అంటే మనము ఇప్పుడు కార్బోహైడ్రేట్ తీసుకుంటే అంత పని చేయట్లేదు. ఆ పని చేయట్లేదు కాబట్టి ఆ పనిలో నువ్వు అది వాడని దాన్ని నువ్వు ఎట్లాగో వాడకుండా స్టోర్ అవుతుందాన్ని తీసుకోకుండా ఉండు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి గట్ హెల్త్ అనే దానికి వస్తే గట్లో ఉండే కొన్ని లక్షల కోట్ల మైక్రోబియమ్స్ ఉంటాయి మన ఇంటెస్టైన్లో. ఆ ఇంటెస్టైన్ ఒకప్పుడు మీరు నిజంగా చెప్పండి, రావులపాలెంలో నేను వడ్డ్యాల్లో మా తోటలోకి వెళ్ళి వచ్చి తినేవాడిని, మీరు తోటలోకి వెళ్ళి వచ్చి తినేవాళ్ళు. మీరు 3 రోజుల తర్వాత తింటున్నారు ఇప్పుడు. 3 రోజుల తర్వాత వచ్చి దాన్ని 10 సార్లు కడిగి దాన్ని 10 సార్లు ఫ్రీజర్లో పెట్టి దాన్ని 10 సార్లు ఇంకేదో చేసి డబ్బాలు పెట్టి ప్లాస్టిక్లో పెట్టేసరికి నీకు దాన్ని న్యాచురల్ రిసోర్సెస్ పోతున్నాయి. అండ్ మనము ఎక్కువ ఆర్టిఫిషియల్ ఫుడ్స్కి అంటే ప్యాకెట్ ఉప్పి చేసుకునే వాడికి దాంట్లో స్టోర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, విచ్ ఆర్ వెరీ డేంజరస్. స్టోర్ చేయడం వల్ల టైమే కాదు, స్టోర్ చేయడానికి వాడే వస్తువులు, దాంట్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ పోవడము. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ప్రాసెసింగ్లో వాడే ఫుడ్లు, దాని నేటివిటీ పోయింది, న్యాచురాలిటీ పోయింది. సో దీనివల్ల ఏమైంది అని అంటే గట్లో మైక్రోబియం మారిపోయింది. ఇంతకు ముందు ఉన్న మైక్రోబియంకి ఇప్పటికి మారిపోయింది. గుడ్ హెల్త్ బ్యాడ్ హెల్త్ బ్యాక్టీరియా అనేది ఒక బ్యాలెన్స్లో ఉండాలి. నువ్వు అంత బ్యాడ్ ఫుడ్ వేస్తే బ్యాడ్ బ్యాక్టీరియానే వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్గా నువ్వు గుడ్ బ్యాక్టీరియా వచ్చే డైట్ తీసుకో, హై ఫైబర్ తీసుకో, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకో, ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకో, కార్బోహైడ్రేట్ తగ్గించుకో, ప్రోటీన్ ఉన్నది తీసుకో అని చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పే ఉంటారు, నేను కూడా చాలామందిని అడిగి ఉంటాను. బట్ అందుకని కొంచెం మోడిఫై చేస్తున్నాను క్వశ్చన్స్ని. రాత్రి 7 తర్వాత 8 తర్వాత తినకూడదని జనరల్గా డాక్టర్స్ చెప్తున్నప్పటికీ దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కడో 10% 20% ఉంటారు. ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు లేట్ అయిపోవడం, ఇన్ టైం తినకపోవడం ఇవన్నీ ఉంటాయి. బట్ సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా 7-8 తర్వాత తినకూడని పదార్థాలు ఏంటి? ఓకే, ఫస్ట్ పాయింట్ రైట్. ఎందుకంటే ఎందుకు ఆ మాట చెప్పామో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఆ 16 hours ఆఫ్ ఫాస్టింగ్ రావాలి అని అంటే మినిమం 7 లోపు డిన్నర్ అయిపోతే నెక్స్ట్ 12 కల్లా నీకు 11 or 12 కల్లా నీకు 16 hours వస్తుంది. కాబట్టి 16 hours ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మన గ్లూకోజ్ కంట్రోల్కి చాలా బాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. మెనీ ఆఫ్ ద జర్నల్స్ అండ్ అన్ని సైంటిఫిక్ జర్నల్స్ అన్నీ ప్రూవ్ చేసినాయి. ఏంది అని అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక ఏజ్ తర్వాత 30-35 years తర్వాత అవసరము అనేది. ఇంతకు ముందు కూడా అలా చేసేవాళ్ళు, బట్ ఇంతకు ముందు అయితే 5-6కే తినేవాళ్ళు మన పాతకాలం పూర్వకాలంలో. ఎందుకంటే 6 తర్వాత లైట్ పోతుంది కాబట్టి 6-7 తర్వాత అట్లా తినేవాళ్ళు. అది దానికోసం ఒకటి ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయాలని. ఇంకోటి ఏంటి అని అంటే ఎస్పెషల్లీ స్టమక్లో ట్యూబ్, అన్నవాహిక, జీర్ణాశయం, దీన్ని ఒక్కసారి బెలూన్ లాగా ఊహించుకోండి. ఆ బెలూన్లో ఏదైతే మనం ఊదుతున్నా కొద్దీ నెక్ తగ్గిపోతుంది, బెలూన్ పెరుగుతుంది. అంటే ఏంది? మీరు ఎక్కువగా వేస్తున్న కొద్దీ స్టమక్ కెపాసిటీ పెరిగి అది నెక్ తగ్గిపోతుంది. అంటే ఈసఫాగస్ ఈజ్ టేకన్ అప్ బై ద స్టమక్. అంటే లోపలున్న యాసిడ్ అనేది ఈ ఈసఫాజియల్ మ్యూకోజాని ఎఫెక్ట్ చేస్తుంది. నేను అదర్ వే రౌండ్ చెప్తా. అంటే ఈసఫాజియల్ మ్యూకోజా, అన్నవాహిక మ్యూకోజా ఏదైతే ఉందో
దానికి యాసిడ్ని తట్టుకునే శక్తి లేదు. కానీ అట్లాంటి దాన్ని నువ్వు బాగా కడుపు నిండా ఫుల్గా తినేయడం వల్ల ఆ యాసిడ్ని దీనికి ఎక్స్పోజ్ చేస్తున్నావు. అప్పుడు రిఫ్లక్స్ స్టార్ట్ అవుతుంది. రిఫ్లక్స్ కాస్త మెటాప్లాసియా అవుతుంది, బ్యారెట్స్ అవుతుంది, క్యాన్సర్స్ వస్తాయి. సో దానివల్ల ఫుల్ స్టమక్ తినొద్దు అనేది అది ఒకటి. ఎర్లీగా నువ్వు హాఫ్ స్టమకే తినాలి. ఎప్పుడున్న 2 పదాలు, హాఫ్ స్టమక్ తినాలా, ఎర్లీగా తినాలి అదే. సో కాబట్టి ఈ ఎర్లీగా తినడం వల్ల 16 అవర్స్ ఫాస్ట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, నీకు తిన్నాక టైం ఉంటుంది. ఆ టైం ఎంత, ఎవరు 7 o'clock పడుకోరు. 2-3 అవర్స్లో నువ్వు ఎంతో కొంత వాక్ చేస్తావు. వాక్ చేయడం వల్ల, ఎంతో కొంత పని చేయడం వల్ల హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. అది అంటే లైట్ మీలే తీసుకోవాలా, హాఫ్ స్టమకే తీసుకోవాలి. అండ్ ఇంకోటి, పడుకుంటావు. స్లాంటింగ్ పొజిషన్కి వెళ్ళిపోయినప్పుడు నీకు ఆ రిఫ్లెక్స్, ఆ పొజిషన్ వల్ల రిఫ్లెక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఆ గ్యాప్ కోసం 16 hour గ్యాప్స్ ఒకటే కాకుండా తిన్నాక కూడా పడుకోవడానికి మధ్యలో గ్యాప్ కోసం మనం ఎర్లీగా తినాలని చెప్తాం. ఇది ఎర్లీగా తినడానికి రీజన్. హాఫ్ స్టమక్ కూడా చెప్పేశాను. సో అయితే ఎట్లా అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని అంటే, యూజువల్గా మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, మిల్క్ ప్రోడక్ట్స్ నో. మీరు అన్నారు కదా, సింపుల్గా చెప్పండి అంటే, తెల్లగా ఉన్న ఏ వస్తువును రాత్రి తినకండి. రైట్. పెరుగు కూడా. మజ్జిగ ఇస్ ఓకేనా? మజ్జిగ పెరుగు ఫామే, బట్ కొంచెం. అయితే కొంతమంది చెప్తారు అసలు పాలే వాడద్దు అంటున్నారండి ఇప్పుడు. అంటే ఏంటంటే, ఒకటండి, గ్లూకోజ్, సుక్రోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్, దీస్ ఆర్ ద 4 మెయిన్ షుగర్స్. గ్లూకోజ్ కమ్స్ ఫ్రమ్ ఆల్ కార్బోహైడ్రేట్, అంటే అన్నము, చపాతీ, గిపాతీల నుంచి వచ్చేది ఇది, మైదా, గీదా ఇవన్నీ ఇవి. ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్స్ నుంచి వచ్చేది. లాక్టోజ్ అంటే పాల నుంచి వచ్చేది. ఈ లాక్టోజ్ కూడా ఏదైతే ఉందో మోతాదుకు మించి, మనకిప్పుడు నిజంగా తీసుకుంటే పాలల్లో ఒక కాల్షియం తప్ప మిగతా అంతా కార్బోహైడ్రేట్ అండి. ఉందా కాల్షియం ఇప్పుడున్న పాలలో? మీదంటే చక్కగా పాడింది కాబట్టి చక్కగా సాలిడ్గా మీకు ఉంటుంది కాల్షియం. ఏ టైప్ ఆఫ్ ఏదో వచ్చింది దాంట్లో A+, ఏ అదే అందులో ఉండొచ్చు, ఉండదని కాదు. కానీ దానికోసం ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ కాల్షియం ఇంత అవసరం లేదండి మనం తీసుకునేంత. అసలు కొన్ని మీరు నార్త్ ఇండియాలో చూస్తే పొద్దున్న లేవగానే పంజాబీ వాళ్ళతో 2 గ్లాసుల పాలు తాగాల్సిందే. అంత అవసరం లేదు. నాకు అంటే చాలామంది గర్వంగా నేను మంచిగా పాలు తాగుతాను, నో, అంత అవసరం లేదు. ఇంత కప్పు పాలు ఒకటి తీసుకుంటే అది కూడా పొద్దున మధ్యాహ్నం సరిపోతుంది. రాత్రి ఎస్పెషల్లీ పెరుగు తీసుకోవడం పులుపు ఉంటుంది కదా, ఫర్మెంటెడ్ కదా, సో లాట్ ఆఫ్ ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో కాబట్టి వైట్గా ఉండే ఏవి, అన్నం నైట్ తినకండి, మసాలాల కారం నైట్ తినకండి, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్లు అయితే తిన్నారంటే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ రిఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు మంచిగా పడుకున్నారనుకో, లేట్గా తిన్నారు, పడుకున్నారు, సో హాయిగా అంతా అబ్జర్వ్ అయిపోతుంది. మీకేమి ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు కదా. రైట్. నైట్ ఎర్లీగా తినేయడం, ఆ గ్యాప్ రావాలి. కొద్దిగా తిన్నాక ఇమీడియట్గా పడుకోకూడదు. కాబట్టి ఆ గ్యాప్ రావడానికి అండ్ నీకు ఎర్లీ ఫాస్టింగ్కి మనం ఏంటి, ఇప్పుడు ఈవెన్ జర్నీ చూస్ చేసుకున్నప్పుడు ఏం చూస్ చేసుకుని నైట్ జర్నీ ఎందుకు, ఆ నిద్రలో టైం అయిపోతుంది. సేమ్ ఇది కూడా అదే జర్నీ. ఆ నిద్రలో జర్నీ లాగానే మనకు ఒక 8 నుంచి గంటలు మనకు తెలియకుండా ఫాస్టింగ్లో అయిపోవాలి. అందుకోసం ఆ టైంను చూస్ చేసుకుంటాం. డే టైం మీరు ఫాస్టింగ్ చేయాలంటే కష్టం, పనిలో ఉంటారు. కరెక్ట్ సార్. చాలామంది చెప్పేదంటే ఆల్కహాల్ తోటి చాలామంది స్వీట్ తీసుకుంటారు, ఐస్ క్రీమ్ తీసుకుంటారు, మిర్చి బజ్జీ తీసుకుంటారు, మసాలా తీసుకుంటారు, చికెన్, ఒకటి కాదు. సో ఇక్కడ నన్ను అడిగేది ఏంటంటే, చాలామంది జనరల్గా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు, ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్కహాల్ తీసుకోకుండా కష్టం, కానీ అందులో ఏం తినకూడదో కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తీసుకోవాలా వద్దా అంటే, చెడు మంచి అనేది పెద్ద పదాలేమో, కానీ ఆరోగ్యానికి అయితే హానికరం. ఆరోగ్యానికి అయితే హానికరం. అస్సలు తీసుకోకుండా ఉంటే మంచిదా కాదా అంటే, నేను మళ్ళీ అదే వెనక ఫస్ట్ టాపిక్కి వస్తాను. ఎంతో కొంత చిన్న చిన్న తప్పులు చేయకపోతే జీవితం బోర్ కొడుతుంది. ఇది ట్రూ అండి. దాన్ని తప్పు అనుకుంటే, ఒకవేళ ఆల్కహాల్ తీసుకోవడం తప్పు అనుకుంటే వన్స్ ఇన్ ఎ వైల్ డెఫినెట్లీ తీసుకుంటే పెద్ద తప్పు అయితే కాదని నేను నమ్ముతా. జనాలకు నాకు తెలియదు. సో అది అయితే. ఇంకోటి ఏంటంటే, దానికి కొంచెం పద్ధతిగా, అందులో ప్యూర్ క్యాలరీస్, కార్బోహైడ్రేట్ నుంచి వచ్చాయి. ఇప్పుడు బీర్ లాంటివి అట్లాంటివి తీసుకుని ఇంకా ప్యూర్ నీకు వెళ్ళిపోతుంది, ఇక క్యాలరీ స్టోర్ అయిపోతుంది. అదే కొంచెము సింగిల్ మాల్ట్ విస్కీ లాంటివి 1 or 2 పెగ్స్ తీసుకొని అప్పుడు తినే దాంట్లో ఏం తింటే బాగుంటుంది అంటే, కీరా, క్యారెట్, కొంతవరకు నాన్ స్వీట్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోవాలి. సో బియర్ అబ్సల్యూట్లీ అంత బ్యాడ్ సార్? అస్సలు ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ఈవెన్ కీటో డైట్. కీటో డైట్లో మీరు విస్కీ తీసుకునే కాదు.
అంటే ఇందులో మనకి బీట్ నుంచి వచ్చిన లిక్విడ్ ఉంటుంది, బియర్ ఈజ్ ఫ్రమ్ వీట్, బార్లీ, వీట్ అంతా. సో అవంతా ప్యూర్. ఇప్పుడు మనం చపాతి తినద్దని ఎందుకు చెప్తున్నాం? అది వీట్ కాబట్టి. మైదా ఎందుకు తినద్దంటే అది వీట్ ప్యూర్ ఫామ్ కాబట్టి. ఓ మై గాడ్. సో సేమ్ ఇంకా మంచిగా డైరెక్ట్గా పోస్తున్నావు. మరి ఈ హాట్ నన్ను తిట్టుకుంటారేమో అందరూ. కాదు సార్, ఇప్పుడు ఇది హాట్ అయితే మరి అది ఎంత తయారవుతుంది? సో దాంట్లో ఏంటి అంటే దాంట్లో ఎస్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ నుంచి వచ్చేవి ఉన్నాయి, కొన్ని అందులో కూడా కొన్ని బార్లీ నుంచి వచ్చేవి ఉన్నాయి. అవి చాలా రకాలుగా. కాకపోతే దాన్ని చాలా ఫర్మెంట్ చేసి దాన్ని చేసిన దాని నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి, కానీ కార్బోహైడ్రేట్ నుంచి రాని. మళ్ళీ ఒకటండి, ఏదైనా మంచిది కాదు, ఏదైనా మంచిది. ఫస్ట్ పాయింట్, వెన్ కంపేర్డ్ విత్ ద విస్కీ, బీర్ ఈజ్ వెరీ డేంజరస్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంతే తప్ప అది మంచిదని నేను చెప్పట్లేదు. యాక్చువల్లీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే దానికి మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటి సార్? యా, గాల్ బ్లాడర్లో చాలా మందికి గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుందో తెలుసుగా, కుడిపక్క పై భాగాన ఉంటుంది. ఆ స్టోన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి వస్తేనే నొప్పి అనుకుంటారు. అదొక్కటే కాదు, ఇక్కడ నొప్పి వచ్చి వెనక్కి వచ్చినా, ఇటు సైడ్ బెల్ట్ లాగా ఇటు ముందుకు వచ్చినా, దీంతో పాటు డిస్పెప్సియా అంటాం. మాకు సైన్స్లోనే రాసి ఉంటుంది, డిస్పెప్సియా ఈజ్ ఎ సైన్ క్వానన్ ఆఫ్ గాల్ బ్లాడర్ డిసీజ్. అంటే ఈ స్టేట్మెంట్కి అర్థమైంది అంటే, డిస్పెప్సియా అనేది కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్. బెల్చింగ్, బ్లోటింగ్, ఇండైజెషన్, హార్ట్ బర్న్, ఈ నాలుగిటిని కలిపి డిస్పెప్సియా అంటారు. ఇవి అనేవి స్టమక్ ప్రాబ్లం, ఈసోఫాగస్ ప్రాబ్లంతో వస్తాయి కదా, వీటిని అగ్రవేట్ చేసేది గాల్ బ్లాడర్ డిసీజ్. సో కాబట్టి ఓవరాల్గా పెయిన్ ఇన్ రైట్ హైపోకాండ్రియం అంటే పక్క కుడిపక్క పై భాగాన మధ్యలో కానీ నొప్పి ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, హార్ట్ బర్న్, ఎసిడిటీ ఎక్కువగా ఉన్నా, బెల్చింగ్, బ్లోటింగ్ ఉన్నా కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే తీయించుకోవాల్సిందే లాప్రోస్కోపీ ద్వారా. ఇవి లేకుండా వదిలేయచ్చు. ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్కి మేమైతే సర్జరీ చేయము యాజ్ పర్ సైన్స్. కొంతమంది వాళ్ళు భయపడి, సార్ నేను చేయించుకుంటాను సార్ మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు అంటే ఓకే, మేము యూజువల్గా మేము యంగ్స్టర్స్ అయితే డినై చేస్తాను. ఎవరైనా కార్డియాక్ డిసీజులు ఉండి, డయాబెటీస్ ఉండి, ఎల్డర్లీ ఉంటే సరే, ఇఫ్ దే ఆస్క్ విల్ డూ, బట్ వెరీ రేర్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్కి. ఎందుకు సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ చేయాలి అని అంటే, అది ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీలో ఏం చేస్తుంది అంటే, గాల్ బ్లాడర్ మొత్తం వాచిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏవైతే ఉంటాయో మీకు చూపిస్తాను, ఇది కిందికి జారిందనుకో, ఇక్కడ పైత్యపు గొట్టం ఉంటుంది, దీంట్లో అడ్డుపడ్డదనుకో జాండీస్ వస్తుంది. ఇంకా కిందికి వస్తుంది అనుకో, అది ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టెండెన్సీ ఎంత అనేది మనకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఇది వచ్చిన వాళ్ళు జస్ట్ ఈ స్టేజ్లలోకి పోయి వాపొచ్చి పగిలిపోవచ్చా లేకపోతే ఇట్లా వచ్చని ఎవరు ఊహించలేరు. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి ఒకసారి వచ్చినా కానీ గాల్ బ్లాడర్ను లాప్రోస్కోపీ ద్వారా తీసేస్తాం. ప్యాంక్రియాసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాబ్లమ్ ఎందుకు సార్ అంత క్రిటికల్గా చూస్తారు? అసలు మేమైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్యాంక్రటైటిస్, కానీ నేను డీసీ ట్రీట్ చేయని ప్యాంక్రియాస్ ప్రాబ్లం లేదండి. ఎన్ని రకాల క్యాన్సర్లు, ఎన్ని రకాల ప్యాంక్రటైటిస్. ప్యాంక్రటైటిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ డిసీజ్ అండి. దాని గురించి ఒక్కటి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్యాంక్రటైటిస్ రావడానికి గాల్ బ్లాడర్ స్టోన్స్ కారణము, అంటే అది కూడా కారణం. అండ్ ఇది రెండో మెయిన్ కారణం ఏంటి అంటే ఆల్కహాల్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ ప్యాంక్రటైటిస్, ఆల్కహాల్ అండ్ లివర్ డిసీజ్, ఇది అందరికి అర్థం కావాలి. లివర్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది ఆల్కహాలిజంలో అంటే, ఒక టైం పీరియడ్, ఒక అమౌంట్, అంటే ఇంత క్వాంటిటీ తీసుకున్నారు అంటే మినిమం ఇంతకంటే ఎక్కువ ఇంతకాలం కంటిన్యూస్గా తీసుకుంటే లివర్ పాడవుతుందని ప్రిడిక్ట్ చేయవచ్చు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు బేస్డ్ ఆన్ హిస్ పవర్. బట్ ప్యాంక్రటైటిస్ అలా కాదు. ఒక్క మూత తాగినా కానీ నీకు పడకపోతే రావచ్చు. రైట్. ఆ విషయం చాలా మందికి తెలియదు. మా దోస్తు గారు సార్ పీపాల్ తాగుతాడు, అడిగి రాదని, నేను సార్ ఒక్కటే బీర్ తాగినా, ఒరే నీ దురదృష్టం రా బాబు కదా, అది నీ దురదృష్టం. సో యూ షుడ్ నాట్ టచ్. కరెక్ట్. ఆ విషయం చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. సో మీరు తీసుకునే క్వాంటిటీకి కావచ్చు, టైప్ ఆఫ్ ఆల్కహాల్ కావచ్చు, సంబంధం లేదు. మీకు పడదు. ప్యాంక్రటైటిస్ వస్తే 100 మందిలో 80% మందికి ఎడిమాటస్ ప్యాంక్రటైటిస్ అంటాం, అంటే వాపు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ 20% ఇప్పుడు అట్లీస్ట్ బెడ్లో 3-4 రాత్రి ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, రాజు అని, నెక్రటైజింగ్, ఇంకో పైన ఒక అభిషేక్ అని. ఎంత దారుణం అంటే, పేషెంట్ ప్యాంక్రస్ ఏదైతే ఉందో ఆ ప్యాంక్రస్ మొత్తం చెడిపోతుందండి. దాన్ని నెక్రటైజింగ్ ప్యాంక్రస్. ఇంకా వాళ్ళకి లేని ప్రాబ్లం వస్తుందండి.
అది చీమ్ పట్టిపోతుంది, మొత్తం అది పేగుల్ని కొరికేస్తుంటుంది, రక్తనాళాలను కొరికేస్తుంటుంది. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేము. అది ఎవరికి వస్తుందని చెప్పలేము. ఆ 20% వచ్చిన వల్ల 5% లైఫ్ రిస్క్, డెత్తే ఉంటుంది. బా సో ప్యాంక్రెటైటిస్ వెరీ, దాన్ని తీసేసి మళ్ళీ లివర్ లాగా అది వస్తుందండి? రాదు. బాడీలో ఒకే ఒక ఆర్గాను మళ్ళీ పెరిగేది లివర్. అవును, ఇప్పుడు దీన్ని తీసేయగలుగుతామా? తీసేస్తాం. మేము మొన్న ఒక పేషెంట్ టోటల్ ప్యాంక్రెటెక్టమీ చేయాల్సి వచ్చింది క్యాన్సర్. మరి అది చేసే పని మనం ఆర్టిఫిషియల్గా పెడతాం. 2 రకాల పనులు చేస్తుంది. ఏం చేస్తుంది? మనకు డైజెషన్కి ప్రోటీన్లని, కొవ్వుల్ని కరిగించడము, దాంతోపాటు మనకి ఇన్సులిన్, గ్లూకగాన్, మన షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఇస్తుంది, ఎంజైమ్స్ ఇస్తుంది. ఎంజైమ్స్కి సప్లిమెంట్స్ ఇస్తాము, హార్మోన్స్కి ఇన్సులిన్ వాడతాం. అది చేసే పని ఆర్టిఫిషియల్గా మనం బయట నుంచి చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్యాంక్రెటైటిస్ పేషెంట్స్, ఐఎమ్ టెల్లింగ్ 80% ఆఫ్ ద పేషెంట్స్ దే విల్ గో ఇన్ టు ద క్రానిక్ స్టేజ్, మొత్తం పనిచేయని స్టేజ్కి వెళ్ళిపోయి డయాబెటీస్ వస్తుంది వాళ్ళు. కొవ్వులు జీర్ణం కాదు, కొవ్వులు జీర్ణం కాకపోవడం వల్ల మోషన్ నూనె వస్తుంటుంది, ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది, లార్జ్ క్వాంటిటీ వస్తుంది, దాన్ని స్టియటోరియా అంటాం. సో బక్కగా అయిపోతారు. సో వాళ్ళకు మేము సప్లిమెంట్స్ ఇస్తాం, మాకు కొంచెం ఎంజైమ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి ఆర్టిఫిషియల్. బొజ్జలో ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఒక అల్ట్రాసౌండ్తో మనకి బయటపడే అవకాశం ఉందా సార్? ఒకటి గుర్తుపెట్టుకుని, అల్ట్రాసౌండ్ ఈజ్ ఆపరేటర్ డిపెండెంట్. విమలాకర్ రెడ్డి వేరు, అంజలి గారు వేరు, ఇంకొకళ్ళు వేరు, ఇంకొకళ్ళు. కరెక్ట్. మీ నాలెడ్జ్కి నేను మ్యాచ్ కాకపోవచ్చు, ఇంకొకళ్ళకు నేను మ్యాచ్, అంటే ఏదైనా అంతే అంతే. సో మనిషి చేసేది ఎప్పుడైనా ఆపరేటర్ డిపెండెంట్. సో కాబట్టి అండ్ ఇంకోటి, దాని స్కోప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా తక్కువ. ఓకే. కొన్ని డిసీజులు ఉంటాయి. ఇప్పుడు గాల్ బ్లాడర్కి ది బెస్ట్ టెస్ట్ ఈజ్ ఓన్లీ అల్ట్రాసౌండ్. రైట్. అలా గాల్ బ్లాడర్ సిటీలో కూడా తెలియని గాల్ బ్లాడర్లో తెలుస్తాయి. బట్ కొన్నిటికి 80% వాటికి సిటీ ఆర్ ఎంఆర్ఐ ఈజ్ బెస్ట్. కొంతవరకు అవసరమైతే పెట్ స్కాన్కి వెళ్తాం. అట్లా వేరియస్ టైప్స్ ఉంటాయి. బట్ అల్ట్రాసౌండ్ అనేది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేటింగ్ టూల్. అంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ క్లినికల్ ఎగ్జామినేషన్. ఒక పేషెంట్ నాకు లోపలికి వస్తున్నప్పుడు నేను తన ఆహార్యం నుంచి స్టార్ట్ చేస్తాను. ఆయన ఫేస్లో ఆ గ్రీఫ్, ఆ బాధ ఎంత ఉంది, నొప్పి ఎంత ఉంది, ఎట్లా నడుస్తున్నాడు, నడుస్తున్నప్పుడు ఉంగి నడుస్తున్నాడా, కాలు ఎట్లా వేస్తున్నాడు, ఎవ్రీథింగ్ వి సీ. చేతిలో ఏమన్నా పట్టుకున్నాడా, ముక్కులో ఏమన్నా పైప్ ఉందా, యూరిన్ పైప్ ఉందా, చేతులు ఇంకేమన్నా ఉందా, చేతిలో సిటీ స్కాన్ ఫిల్మ్ కనపడుతుందా, మాకు తెలిసిపోతుంటుంది కదా. సో మేము 50% అసెస్మెంట్ నా రూమ్లోకి వచ్చేటప్పుడు అయిపోతుంది. రైట్. 40% నా పిల్లలు కూర్చొని వాళ్ళు తీసుకున్న హిస్టరీని చెప్పేస్తారు. 10% నేను దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాను. సరే, ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా బొజ్జలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉందేమో అని చెక్ చేసుకోవాలి అని అంటే కొలనోస్కోపీ ద్వారా కొంతవరకు మనం చిన్న పేగులో కొంచెం పెద్ద పేగులో సమ్ టైమ్స్ చిన్న పేగు కూడా కొంతవరకు కనిపిస్తుంది అని అంటారు. 15 to 20 సెంటీమీటర్స్. రైట్. కొంతవరకు తెలుసుకోగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను ఏ టెస్ట్ చేయిస్తే నాకు ఇంటర్నల్గా ఉన్న ఇష్యూ మనకు తెలుస్తుంది? సో వన్ టెస్ట్ అనేది కరెక్ట్ పాయింట్ కాదు. ఓకే. ఇప్పుడు మనకి ఈసోఫాగస్ అండ్ స్టమక్ ప్రాబ్లం ఉందనుకో, ఎండోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. పెద్ద పేగు ప్రాబ్లం ఉందనుకోండి, కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. లివర్ను చూడాలి, ప్యాంక్రియాస్ను చూడాలి అనుకో, ప్రిలిమినరీగా ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసి సిటీకి పోతాం. సో వేగ్గా మీ క్వశ్చన్కి ఒక ఆన్సరు, సిటీ స్కాన్ చేస్తే మ్యాక్సిమం 80 to 85% బయటపడతాం. పర్ఫెక్ట్. కానీ సార్, కొలనోస్కోపీ అనేది కొంతమంది కొంచెం టైం తీసుకుని చేస్తారు. అంటే మొత్తం అంతా మోషన్ అంతా క్లీన్ అయిన తర్వాత చేస్తారు. బట్ కొంతమంది ర్యాండమ్గా చేస్తారు. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే కూడా కొలనోస్కోపీ చేసిన సందర్భాలు నేను చూసాను. అట్లా ఎప్పుడు చేస్తాము అని అంటే సిగ్మాయిడోస్కోపీ అని చేస్తాం. కొలనోస్కోపీ చేయము, సిగ్మాయిడోస్కోపీ. దానికి ఏం చేస్తామంటే కొంచెం ఎనిమా ఇచ్చేస్తాం. ఎనిమా ఇచ్చేస్తే కొంచెం ఈ పార్ట్ మోషన్ పోయే మార్గం నుంచి ఒక 15 to 20 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో ఆ పార్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంతవరకు ఆల్మోస్ట్ ఇంతవరకు క్లియర్ అయిపోతుంది. ఆ క్లియర్ అయిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ దాకా చేసేదాన్ని సిగ్మాయిడోస్కోపీ అంటారు. బట్ ఫుల్ లెంత్ కంప్లీట్ కొలనోస్కోపీ ఆర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ చూడాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ద పేషెంట్. రైట్. ఈ ఎవరికైతే ఇంటర్నల్ పైల్స్ కానీ అది కిందనే కదా మ్యామ్, అది చాలా కింద. దానికి సిగ్మాయిడోస్కోపీసేనా, దానికి ప్రోక్టోస్కోపీ మన ఓపీలో చేసేస్తాం. ప్రోక్టోస్కోపీ. రైట్. ఇప్పుడు మన స్క్రీనింగ్ క్యాంప్లో కూడా ప్రోక్టోస్కోపీలో సిగ్మాయిడోస్కోపీలు చేస్తున్నాం. రైట్. దట్ ఈస్ దెన్ అండ్ దేర్. తేనుపులు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి అసలు? అర్థం ఏంటి అంటే ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్టు, స్టమక్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టు, ఆర్ ఒబెసిటీ ఉన్నట్టు, లేకపోతే స్పైసీ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఈ హ్యాబిట్స్ ఉన్నట్టు, లేదా లెస్ వర్క్ చేస్తున్నట్టు, ప్రాపర్ డైట్ ఆన్ టైం లేనట్టు లెక్క. ఇవన్నీ అంటే ఇన్ ప్రిన్సిపల్ దేర్ ఈజ్ సమ్ కంపోనెంట్ ఆఫ్ ఐదర్ డిస్పెప్సియా ఆర్ అంటే ఐదర్ గ్యాస్ట్రైటిస్ ఆర్ జీఈఆర్డి ఆర్ అల్సర్ ఉన్నట్టే లెక్క.
అంటే మొటిలిటీ తక్కువ ఉంది, అంటే వాళ్ళకు అంటే యాక్చువల్గా పేగు అనేది ముందుకు కదలాలి, వాళ్ళకు ముందుకు కదలకుండా వెనక్కి కదులుతుంది. అంటే దే మస్ట్ బి ఒబీస్, దే మస్ట్ బి ఆన్ నాట్ ప్రాపర్ డైట్, దే మస్ట్ బి హ్యావింగ్ సమ్ గ్యాస్ట్రైటిస్ ఆర్ జిఆర్డి ఆర్ అల్సర్ ఆర్ సమ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. సార్ చాలామంది కందిపప్పు పెసరపప్పు తిన్నప్పుడే నాకు ఎసిడిటీ ఫామ్ అవుతుంది అంటే అది ఎందుకు యాక్చువల్లీ? అంటే డైజెస్ట్ చేసుకోలేక గ్యాస్ ఫామ్ అవుతుంది? యా ఇది ఏంటంటే అండి, కొన్ని స్పెసిఫిక్ డైట్స్కి మనకు ప్రతి ఒక్కళ్ళకి అలర్జీ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, స్వీట్ తింటే నాకు సైనసైటిస్ వస్తుంది. అంటే ఎందుకు అంటే కొంతమందికి కొన్ని రకాల, అలా కొంతమందికి పులుపు తింటే విపరీతమైన మంట వచ్చేస్తుంది, కొంతమందికి స్వీట్స్ తింటే విపరీతమైన రిఫ్లక్స్ వచ్చేస్తుంది. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు పప్పు కూడా కొంతమందికి ఈవినింగ్ ఎస్పెషల్లీ సాంబార్ తింటే విపరీతమైన రిఫ్లక్స్ ఉంటుంది. మీరు బాగా గమనించండి, సాంబార్ దోశ నైట్ తిని చూడండి రిఫ్లక్స్ వస్తుంది. అది ఏంటి అని అంటే ఆ గ్యాస్ట్రైటిస్ ఆల్రెడీ కంపోనెంట్ ఉంది, గ్యాస్ట్రైటిస్ ఎంతో కొంత స్టమక్ వాల్ ఇన్ఫెక్షన్ ఉంది. అది హెచ్ పైలోరీ వలన, ప్రీవియస్ యువర్ డైట్ వలన, లేకపోతే నీకున్న టైప్ ఏ పర్సనాలిటీ స్ట్రెస్ వలన ఓవరాల్గా ఎసిడిటీ ఎక్కువ ఉంది. ఈ ఎసిడిటీ ఉన్న దాంట్లో మీరు మళ్ళీ కొంచెం ఇరిటేటింగ్ ఫుడ్ వేస్తున్నారు, రైట్, కాబట్టి రాదు. అదే చిన్నప్పుడు రాలేదే, వచ్చిందా? చిన్నప్పుడు రాదు. ఇప్పుడు ఏంటంటే దాన్ని పాడు చేసేసినావు, రూమ్లో లోపల గోడలు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి ఏ కొంచెం వేసినా గలీజుగా కనపడుతుంది. కాలధర్మం ప్రకారము, అదే సత్యం నిత్యము కానీ ధర్మం కాలధర్మం అని చెప్తాం కదా. సత్యం నిత్యం అంటే అది ఎప్పుడు ట్రూత్ ఈజ్ ట్రూత్, దాన్ని మార్చలేము. బట్ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. అలా మారుతున్న ధర్మం కాలధర్మం కావచ్చు, ఋతుధర్మం కావచ్చు, ప్రకృతి ధర్మం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో ఆ ధర్మంలో భాగంగా ఒక్కొక్క జనరేషన్కు 13 to 15 years జనరేషన్, సో జనరేషన్కు కాలమాన పరిస్థితులను బట్టి మనుషుల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, స్ట్రెస్సు, పని విధానాలు అన్నీ మారిపోతున్నాయి. సో దానివల్ల ఆలోచన విధానాల్లో చాలా తేడా వచ్చింది. అది ఎంత తేడా అంటే ప్రతిదాన్ని డౌట్ పడే విధానం, ప్రతిదాన్ని భయపడే విధానం, ప్రతివాన్ని అంటే వీడు దొంగేమో అని చూసే విధానం. అంటే ఇండైరెక్ట్గా నెగిటివిటీ అనేది ఎక్కువైంది, ఇజంట్ ఇట్? ఆ నెగిటివిటీ అయినప్పుడు మన బ్రెయిన్లో హార్మోన్స్ ఉంటాయండి, పాజిటివ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ కొన్ని ఉంటాయి, నెగిటివ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ మారుతున్నప్పుడు నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతున్నాయి. ఆ నెగిటివ్ హార్మోన్స్ అనేవి యాసిడ్ ప్రొడక్షన్, గట్ మొటిలిటీ, మిగతా అన్ని హార్మోన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీ ఆలోచన విధానం బ్రెయిన్లో హార్మోన్స్ ప్రొడక్షన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అవి గట్ మొటిలిటీ, గట్లో ప్రొడ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే హార్మోన్స్ని, లివర్లో తయారయ్యే హార్మోన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకని ఒక్క చిన్న ఆలోచన నీ మొత్తం జీర్ణ వ్యవస్థ మీద, నీ గుండెలో జరిగే రక్త ప్రసరణ మీద, అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కరెక్ట్, ఇది లింక్. సో ఇట్ ఈస్ ఆల్ హార్మోనల్ లింకింగ్. నీ థాట్ ప్రాసెస్ ఏదైతే గుడ్ అండ్ బ్యాడ్ హార్మోన్స్ ఏవైతే బ్రెయిన్లో ఉన్నాయో, హ్యాపీ హార్మోన్స్, సాడ్ హార్మోన్స్ అని ఏవైతే ఉన్నాయో వాటిలో బ్యాలెన్స్ని మార్చేసింది. ఏ మీటర్ పెరిగితే ఆ మీటరు దాని లీనియేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ లీనియేజ్ అంటే ఇది బ్యాడ్ ఉంటే, ఇప్పుడు మా అమ్మ నాన్న బ్యాడ్ ఉంటే నేను బ్యాడ్ ఉంటాను, మా అమ్మ నాన్న అంటే వేగ్గా చెప్తున్నాను. లేకపోతే నీ సర్కమ్స్టెన్సెస్ బ్యాడ్ ఉంటే నువ్వు కూడా పార్ట్ ఆఫ్ బ్యాడ్. కరెక్ట్. సో అట్లా తనకు తోచింది చేస్తుంది. అది అంటే థాట్ అనేది అన్నిటికీ మించి. ఒకప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు కదా, సో స్వామి వివేకానంద, ఐ బిలీవ్ ఇన్ హిమ్. సో ఆయన చెప్పినట్టు యువర్ థాట్, దట్ ఈస్ ద మెయిన్ ఫీడ్. మన ఫుడ్ గట్ హెల్త్కి ఫుడ్ ఎట్లా ఇంపార్టెంటో హోల్ లైఫ్కి నీ థాట్ మాత్రమే ఇంపార్టెంట్. ఆ థాటే అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. స్ట్రెస్ అన్న, ఇప్పుడు టైప్ ఏ పర్సనాలిటీకి బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. నో మీరు చెప్తుంటే నాకు నా కోసమే చెప్తారు. లేదు కాదు, మీరు చెప్పింది కరెక్ట్ సార్. యూ మే బి పర్ఫెక్షనిస్ట్. అంటే టైప్ ఏలో కూడా నెగిటివ్ పర్సనాలిటీస్ ఉంటాయి, పర్ఫెక్షనిస్టులు ఉంటారు. ఇంట్లో అందరూ అదే అంటారు, ఆ వస్తువు అక్కడే ఉండాలి, యూఆర్ పర్ఫెక్ట్, పర్ఫెక్షనిస్ట్, దానికి అసలు తట్టుకోలేరు అని అంటారు అందరూ. అది నాలో కొంచెం కంపోనెంట్ ఉంది. నేను రాగానే చిన్న చెత్తబడ్డా కానీ నాకు చిరాకు వచ్చేస్తుంది. ఆ కుండి కూడా కొంచెం ఉండాల్సిన ప్లేస్ ఉండకపోతే అది అర్థం కాదారా గాడు ఉండొద్దు అని అంటుంటారు. అంటే ఇట్స్ ఆల్ దీస్ ఆర్ ఆల్ పర్ఫెక్షన్ ట్రేట్స్ అంటారు. ఇందులో చాలా ట్రేట్స్ ఉంటాయి. బట్ వీఆర్ వరీడ్ అబౌట్ నెగిటివ్ ట్రేట్స్. వీఆర్ నాట్ నెగిటివ్ ట్రేట్స్, 100% వీఆర్ నాట్ నెగిటివ్. యూఆర్ నాట్ ఎ నెగిటివ్ ట్రేట్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బ్యాడ్గా హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. లివర్ పాడైపోవడానికి మీరు చాలా సార్లు రీజన్స్ చెప్పారు. ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ డైట్. కానీ హెపటైటిస్ బి అండ్ సికి ఏ ఏజ్ వరకు వాళ్ళు వ్యాక్సినేషన్స్ వేయించుకోవచ్చు అండి? అసలు ఉన్నాయా వాటికి? ఎప్పుడైనా అండి వ్యాక్సినేషన్కి ఉన్నాయి కదా. హెపటైటిస్ బికి అయితే ఫుల్ వ్యాక్సినేషన్ ఉంది, సికి లేదు. కానీ
బీకి ఫుల్ వ్యాక్సినేషన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి వేస్తున్నారు. ఇప్పుడు మన పిల్లల ప్రోటోకాల్లో వ్యాక్సినేషన్ ఉంది. అంటే మామూలు పీడియాట్రిక్లో పుట్టగానే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఇస్తారు. సో దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్? నో ఎవరికైనా చేసుకోవచ్చు. 016 ఎవరికైనా చేసుకోవచ్చు. ఎవరికైనా. ఇప్పుడు మేమంతా మాకు అవేర్నెస్ లేక మేము ఎంబీబీఎస్కి వచ్చినాక చేయించుకున్నాం. కొంతమంది సిస్టర్లు పాపం వాళ్ళ సిస్టర్స్కు అంటే ఈ ప్రొఫెషన్కి వచ్చేంత వరకు తెలియదు. మెడికల్ హెల్త్ ఇప్పుడు నా సెక్రటరీలు నా మేనేజర్లు అంతా ఇంటికి వచ్చిన తర్వాత చేయించారు. ఎప్పుడైనా చేయించవచ్చు. దానికి రీజన్స్ మీరు చెప్పినప్పటికీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కానీ ఒకసారి లివర్ పాడవడం స్టార్ట్ అయింది అని అనడానికి, పూర్తిగా పాడైపోయింది అనడానికి కొన్ని ఉండే సిమ్టమ్స్ మా కోసం. ఒక మనిషికి జాండీస్ వస్తుంది, కడుపులో నీరు చేరుతుంది, కాళ్ళ వాపులు వస్తున్నాయి, నడుస్తుంటే ఆయాసం అవుతుంది, యూరిన్ తక్కువ వస్తుంది అంటే, లేదా ఓష్ తప్పిపోవడం అంటే ఏంది, పేషెంటు పగటిద్ర రాత్రికి ఆ టైమింగ్ మారడం, సరిగ్గా గుర్తుపట్టలేకపోవడం, ఓరియంటేషన్ లేకపోవడం, టైం ప్లేస్తో ఓరియంటేషన్ లేకపోవడం, రేర్ సెనరియోలో ఫిట్స్ రావడము, కోమాలోకి వెళ్ళిపోవడము, అండ్ రక్తవాంతులు కావడం, మోషన్ నల్లగా పోవడం. ఇవన్నీ అయినాయి అంటే లివర్ పోయినట్టే లెక్క. 99% పోయినట్లే. మాకు పద్ధతిలో చైల్డ్ స్కోరింగ్, మెల్డ్ స్కోరింగ్ అని ఉంటాయి. ఇప్పుడు మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకో మెల్డ్ స్కోర్ 14 దాటితే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోతాం. అట్లా మాకు సైంటిఫిక్గా ఉంటుంది. బట్ లే మ్యాన్కి ఏంది, జాండీస్ రావడము, కాళ్ళ వాపులు, కడుపులో నీరు చేరడం, రక్త వాంతులు కావడం, మోషన్ నల్లగా కావడం, ఓష్ తప్పిపోవడం. ఓష్ అంటే మా తెలంగాణలో ఓష్ అంటాం, స్పృహ తప్పిపోవడం. అమీబియాసిస్ నిజంగా ఇప్పుడు ఉందా సార్ జనాల్లో? చూస్తున్నారా మీరు? కంటామినేషన్ ఎక్కువైంది. మొన్న ఏదో పేపర్లో ఏదో మ్యాగజైన్లో రాసినట్టు గుర్తు, అడల్టరేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ హైయెస్ట్ వాడుతుంది మన హైదరాబాద్లో అని. అంటే మనకి ఇండియాలో ఫుడ్ ఈజ్ అ సెలబ్రేషన్ అండి. ఫుడ్ మీద స్పెండ్ చేయడానికి మనం వెనక్కి రాము. అండ్ అట్లనే బిజినెస్లో కూడా హైయెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్, పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఏ ఫుడ్ బిజినెస్. సో విత్ దాట్ ఏదైనా ఒక స్టేజ్ దాటితే పక్కదారులు పడుతుంది, తప్పుదారులు పడుతుంది. సో స్టోర్డ్ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ చాలా వాడుతున్నాం. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఎంత పొద్దున వంట చేసి వచ్చినా 100 సార్లు కడుక్కొని, చేతులు కడుక్కొని, గిన్నెలు కడిగి చేసి హైజీనిక్గా చేసి వస్తారు. వై దే విల్ డూ అండి? వై దే విల్ డూ? వాడే క్లీన్ చేస్తాడో వాడే ఇది, వాడి గోళ్ళు చూస్తే మొత్తం మట్టే ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇంకా అమీబియాస్ ఏమొస్తుంది? గట్టిగా చెప్పాలంటే ఆ చేతులు వాడు ఎక్కడ గోక్కుని వాడు ఏం చేశాడో, ఆ ఫుడ్ ఎలా మళ్ళాంటి వాడు మాట్లాడితే ఫుడ్ బయట తినరేమో సార్, అది బెటరేమో. అస్సలు తినలేము. నిజంగా చెప్తాను. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే గత 4-5 ఏళ్ళుగా మీరు బయట తినడం తగ్గిపోయి ఉంటుంది. అమ్మో, అసలు నేను ఎప్పుడూ లేదు సార్. మేమే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంది బయట అసలు తినాలంటే ఇంత ఆలోచిస్తున్నాం. అవును, నిజంగా. తర్వాత పిల్లలకి చాలామంది డాక్టర్స్ చెప్తారు, సంవత్సరంలో ఒక్కసారన్నా పాములకి మెడిసిన్ వేయాలి అని, వామ్స్కి నో వామ్స్ అని. ఈజ్ ఇట్ రైట్ సార్? యాక్చువల్లీ వేయాల్సి చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలా వాడతారు, ఎందుకు వాడతారు? నట్టలకు ఏదైతే వామ్స్కి ఎందుకు వేయాలి అని అంటే, ఎంత కాదనుకున్నా పిల్లలు కంటామినేటెడ్ ఫుడ్ వాడతారు. అంటే కింద చేతులు పెట్టడం. ఇప్పుడు మనము టేబుల్ మీద, ఇప్పుడు హోటల్కి వెళ్తే టేబుల్ మీద అస్సలు చేతులు పెట్టాం తినక. మీరు బాగా గమనిస్తే కడుక్కొని వచ్చి ఇట్లా పెట్టుకుంటాము, తినేటప్పుడు హ్యాండిల్ చేస్తాం. బట్ పిల్లలు అట్లా కాదుగా, నోట్లో వేలు పెట్టుకుంటారు, ఏది పడితే అది పెడతారు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంది, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఓవర్ హైజీనిక్గా పెరుగుతున్నారు యాక్చువల్గా. బట్ మనప్పుడు అయితే మొత్తం మట్టిల్నే ఆడుకునే వాళ్ళం, దుబ్బా పెండ అన్నిట్లలో ఉండేవాళ్ళం కాబట్టి, సో ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ విల్ బి వెరీ హై. అండ్ ఒక్కటి చెప్తానండి, గుర్తుపెట్టుకోండి, అతి సర్వత్రా వర్జే. ఏది అతేనా అది నీట్నెస్ వల్ల వచ్చే రోగాలు వచ్చినాయి తెలుసా? దాన్ని వెస్టర్న్ డిసీజ్ అంటాం. ఏంటి అంటే క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్, దోస్ ఆర్ ఆల్ డిసీజ్ ఆఫ్ హైజీన్. అందుకే ఒక వయసు వరకు 2 to 3 years వరకు పిల్లల్ని మట్టిలో ఆడుకొని అలా కంటామినేటెడ్ ఫుడ్, ఆ స్ట్రీట్ ఫుడ్ పెట్టాలి, నోట్లో వేలు పెట్టించుకోవాలి, యాంటీబయాటిక్లు వాడొద్దు, తల్లిపాలు తాగాలి. ఎవరైతే తల్లిపాలు తాగుతారో, రీజనబ్లీ గుడ్ కంటామినేటెడ్ ఫుడ్ తింటారు, ఆర్ ఎక్స్పోజర్, అంటే కంటామినేట్ అంటే మరి ఖరాబ్ అయింది పెట్టమని నా ఉద్దేశం కాదు, మల్టిపుల్ వెరైటీస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫుడ్కి ఎక్స్పోజ్ అవుతారు. అండ్ ఎవరైతే ఫస్ట్ 6 months నుంచి 1 yearలో యాంటీబయాటిక్స్ వాడరో వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా చాలా బాగుంటుంది, వాళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇట్ ఈస్ ఎ క్రాస్ టాక్ అండి. నువ్వు ఇచ్చే ఫుడ్ పోగానే ఫస్ట్ టేస్ట్ చేసేది నీ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా మ్యూకోజా, గట్ మ్యూకోజాకి చెప్తుంది ఏం తీసుకోవాలా, ఏం తీసుకోకూడదు, ఏది అబ్జార్బ్ చేసుకోవాలో, ఏది అబ్జార్బ్ చేసుకోవద్దని. సో ఒక మనిషి, ఒక నలుగురికి సేమ్ ఫుడ్ ఇస్తే ఒకడు లాభం ఎందుకు అవుతుండు, ఒకడు లాభం ఎందుకు కావట్లేదు అని అంటే, అదృష్టము, మా అయ్య, మా జీన్సు అనేదానికంటే కూడా దాంట్లో ఉండే క్రాస్ టాక్లో డిఫరెన్స్, బ్యాక్టీరియాలో డిఫరెన్స్.
అదే దాన్ని వాడి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంది తీసుకోవద్దని చెప్తుంది, నీలో చెడు బ్యాక్టీరియా ఉంది తీసుకోమని చెప్తుంది. కాబట్టి అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్గా స్టోర్ అయ్యి నువ్వు లావ్ అవుతున్నావు, వేరేడు లావ్ కావట్లేదు. సో ఇట్ ఈస్ ఎ క్రాస్ టాక్ బిట్వీన్ యువర్ ఫుడ్, యువర్ బ్యాక్టీరియా, యువర్ గట్ మ్యూకోజా. దెన్ ఈ మూడిట్లో బ్యాలెన్స్ రావాలి అని అంటే తినే తిండిని ఆలోచించాలి, గట్లో ఉండే మైక్రోబియం గురించి ఆలోచించాలి, మ్యూకోజా ఎట్లాగో నువ్వు హెల్తీగా ఉంటే మ్యూకోజా హెల్తీగా. నేను ఒక్కొక్క ఎక్స్ట్రీమ్ కేసెస్లో నేను చూస్తున్నానంటే బొడ్డు తీసేస్తున్నారండి అని చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో బొడ్డు లేకుండా తీసేస్తారు? అంబులికల్ హెర్నియాలు వస్తే తీసేస్తాము, లేదా ఏదైనా అంబులికల్ సైనస్ బార్ ఫిస్టులాలు, అక్కడ కొన్నిసార్లు పైల్నాయిడల్ సైనస్ లాగా హెయిర్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే అట్లాంటప్పుడు తీసేస్తాం తప్ప ఇన్ జనరల్ తీయమండి. యూజువల్గా ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఫర్ ఎనీ వన్, ఎస్పెషల్లీ ద గర్ల్ చైల్డ్. సో ఇట్ మే బీ లిమ్స్, అపార్ట్ ఫ్రమ్ లిమ్స్ అండ్ ఐస్ అండ్ జ్ఞానేంద్రియాలు కాకుండా లిమ్స్ కాకుండా few things we take very seriously. It may be breast, it may be umbilicus, it may be penis. ఇట్లాంటి వాటిని చాలా హై లెవెల్ ఆఫ్ కన్సెంట్తోనే చేస్తాం మేము. ఒక పేషెంట్కి అంబిలికస్ తీసేయాలంటే వీ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఒక పేషెంట్కి ఒక లింబు తీయాలి అంటే అప్పర్ లింబులో ఉంటే వీ టేక్ దేర్ ఓన్ కన్సెంట్. జస్ట్ లైక్ దట్ వీ వోంట్ టేక్ ఇట్ అవుట్. అంబిలికల్ హెర్నియాలు వచ్చినప్పుడు, అంబిలికల్ బాగా అది షేప్ అవుట్ అయిపోయి మొత్తం బాగున్నప్పుడు వీ హ్యావ్ టు రిమూవ్ అన్నప్పుడు తీస్తాము. లేదా అంబిలికల్ సైనస్ వచ్చినప్పుడు, అంబిలికల్ ఫిస్టులా వచ్చినప్పుడు. యూజువల్గా అంబిలికస్ తీయడం అనేది అన్లైక్. బొడ్డు ఉండడం వల్ల ఉపయోగం ఏంటి సార్? చాలా ఒక స్టిగ్మా మనకు కవులు వర్ణించి దాని కానీ ఏం లేదండి. ఇప్పుడు మన చెవిలో వచ్చేదాన్ని మనం క్లీన్ చేసుకుంటాం, మన కళ్ళలో వచ్చే పుసుకుల్ని క్లీన్ చేసుకుంటాం, అలా ముక్కులో నోట్లో అన్ని క్లీన్ చేసుకుంటాం. ఇలాగే బొడ్డులో కూడా కొంత చెత్త మట్టి అనేది ఫామ్ అవుతుంటుంది. హెయిర్ ఫాలికల్స్ వెళ్ళి అంబిలికల్ సెప్సిస్ తయారవుతుంది. ఎందుకు చెప్పనా, దాంట్లో హెయిర్ ఫాలికల్ వెళ్ళిపోయిన తర్వాత అదంతా ఒక మడ్ చేరి సరిగ్గా క్లీన్ చేసుకుపోవడం, అట్లాంటి టైంలో అంబిలికస్ తీసేస్తాం. సో క్లీన్ చేసుకోవాలి అయితే అందరు చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. బాడీలో ఎవ్రీ పార్ట్ యూ షుడ్ క్లీన్ అండి, లేకపోతే ఏదైనా ఖరాబ్ అవుతుంది. రైట్. మెయింటెనెన్స్ చెట్టు పెట్టగానే నడిపోదు కదా, చెట్టుకు నీళ్ళు పోయాలా, ఎరువేయాలా, కలుపు మొక్కలు తీయాలా. వెదర్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రిలేషన్ ఆర్ యువర్ బాడీ, ఆల్వేస్ యూ షుడ్ ఫాలో లైక్ ఒక ట్రీ. చెట్టు పెట్టడం కదా ఒక రిలేషన్. ఇప్పుడు అంజలి గారు నాకు ఫ్రెండ్ అయినంత మాత్రం సరిపోదు. అంజలి గారికి ఎప్పుడు వీలైనప్పుడు రోజు గుడ్ మార్నింగ్ పెట్టి సతాయించకపోయినా కానీ కనపడ్డప్పుడు యోగక్షేమాలు కనుక్కోవాలి, కలిపోయినప్పుడు సహాయ సహకారాలు అందించుకోవాలి. ఒక చిన్న పొరపొచ్చాలు వచ్చినా దాన్ని తీసేసుకోవాలి. కరెక్ట్. నీళ్లు పోస్తూ ఉంటేనే చెట్టు పెరుగుతుందండి, లేకపోతే ఎండిపోతుంది ఏ రిలేషన్ అయినా. ఈరోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీ దారి అంటే ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ఇమ్లాకంటే ఆడేవాడని అడుగుతారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆల్ ఓవర్గా మనం ఒక సివిల్ సర్వెంట్ లాగా పైన అలా టచ్ చేసాం అన్ని. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఎలా అనుకుంటున్నా అంటే హెల్త్ బొజ్జ లోపల ఉండే అన్ని పార్ట్స్ గురించి ఈచ్ ఎపిసోడ్ ఇన్ డీటెయిల్డ్గా చేద్దాం. ఈచ్ పార్ట్ వైజ్ వెళ్తే బాగుంటుందేమో. బాగుంటుంది. సెట్ క్వశ్చనర్స్ తెచ్చుకోండి. అంటే క్వశ్చనర్స్ అంటే మీకు అనిపించింది, మీకు జనరల్గా వచ్చేయ మళ్ళీ క్వశ్చన్లు తెచ్చుకొని ఎక్కడనో చూస్తే మీకు అదైతారో. నేను డెఫినెట్లీ ఐ విల్ డూ పార్ట్ ఎస్పెషల్లీ క్యాన్సర్, ఒబెసిటీ గురించి, క్యాన్సర్ గురించి, లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి, లాప్రోస్కోపిక్ హెర్నియాల, లాప్రోస్కోపిక్ సర్జరీల గురించి. ఇవి టచ్ చేస్తే మీ ద్వారా జనాలకు రీచ్ అయితే బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఇది మనిషి గురించి చెప్పడము, నా వృత్తి గురించి చెప్పడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే చెప్పినాం కదా, మంచి మాట్లాడకపోతే చెడు మాట్లాడుతూనే ఉంటుంది. కరెక్ట్. సో నెక్స్ట్ ఎపిసోడ్స్కి మనం ఒక పర్టికులర్ టాపిక్ అని అనుకుని చేద్దాం. Thank you so much for your time. Thank you, no problem. Thank you so much. I enjoyed. Even me too, really. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు గురువారెడ్డి గారు మాట అన్నారు, అంజలి ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి స్పెషలైజ్డ్గా పెట్టాము. సో ఇక్కడ ఉన్న ప్రతి దానికి ఒకటి ఉంది, అది నువ్వు ఒకసారి చూపించాలి అని. సో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మన డిపార్ట్మెంట్కి వచ్చేసరికి దీంట్లో మెయిన్గా మాకు జిఐకి ఏమైతే అవసరమో దాన్ని కామిక్గా జనాలకు అర్థమయ్యే విధంగా చూపించాలని డిజైన్ చేసిన. ఇందులో ఎక్కువ మటుకు నేను ఇక్కడ ఆల్కహాల్, ఇది లివరు. సో ఈ ఆల్కహాల్ దీని మీద పడడం వల్ల దీని షేపు, కలర్ అంతా మారిపోయింది. సో ఇదొకటి. సిగరెట్ తాగడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని మేము అంటే సర్జన్స్ అది లాప్రోస్కోపిక్ సింబల్ అన్నట్టు, లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సో మేము పెట్టి చేసేయి వీటి ద్వారా. సో వీటి నుంచి దూరంగా ఉండమని ఆ వ్యక్తి ఒక ఆయన మంచి ఆయన పారిపోతున్నాడు, కానీ
ఎక్కడైనా 2 రకాలు ఉంటుంది, దాన్ని డిపెండ్ అయితే దాని మీదనే పడిపోయి దాంతోనే ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టోన్స్ కూడా వేసేస్తారా? ఒరిజినల్ స్టోన్స్ అండి, మన పేషెంట్ల నుంచి తీసిన స్టోన్స్, ఒరిజినల్ స్టోన్స్ అవి, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇంకొకటి ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్లకు కాకుండా పైత్య గొట్టంలో కూడా ఉండొచ్చు, బైల్డక్ట్లో, ప్యాంక్రాటిక్ డక్ట్లో కూడా ఉండొచ్చు అని ఇక్కడ దగ్గర ఇట్లా ఎంబెడ్ చేసినాం స్టోన్స్ని. ఇది దీని గురించి. సో లివర్కి ప్యాంక్రియాస్కి సంబంధించింది ఇది. దీన్ని హెచ్పిబి అంటాం, హెపటో ప్యాంక్రటో బిలియరీ సిస్టమ్. అది హెపటో అంటే లివర్, ఇదేమో బిలియరీ, ఇది ప్యాంక్రియాస్. నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో ఇది ఏంటి అని అంటే గట్ హెల్త్. సో 2 రకాల మనుషులు రోజు మీలాగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా బుక్స్ చదువుతూ ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తినే వాళ్ళు ఎలా ఉంటారు, డబ్బుల దాసలో ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలని స్ట్రెస్తో బతుకుతూ అర్ధరాత్రి వరకు స్విగ్గీలు జొమాటోలు నమ్ముకొని మందు దాగి టీవీ చూసేవాళ్ళు ఎలా ఉంటారు. సో మీరు ఏమి తినేదైనా కానీ పోయి మీరు తినేది దీని అవసరాన్ని తీసుకొస్తుంది. ఇట్ ఈస్ ఎ టాబ్లెట్. సో మీరు ఇది తీసుకుంటే దీని అవసరం పడుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఇట్ లీడ్స్ టు ద క్యాన్సర్, ఇట్ లీడ్స్ టు ద పైల్స్. అంటే ఒక చిన్న సింబాలిక్గా. సో రోజు నువ్వు బాధపడుతూ పట్టుకోవాల్సిన పరిస్థితి, నొప్పి, కామిక్గా ఉండడానికి. సో ఇవి రెండింటిని నేను అది యాక్చువల్గా మొత్తం డిజైన్ అయిన తర్వాత ఇవి లేట్గా డిజైన్ చేసినాను. మొత్తం చూసి 1 గోలో గురువారెడ్డి సార్ ఓకే అన్నాడు. సో నైస్. ఇక అటు ఇటు బెటర్ మీరు. అది ఏంటంటే నేను నాకు సార్కి మేము చెప్పాము కదా చాలా రిలేషన్ ఉంటుంది అంటే అన్ని థాట్ ప్రాసెస్లో. సో పల్లెటూరు అన్నా, పల్లెటూరు వాతావరణం అన్నా, కల్చర్ అన్నా, సో ఈ పాడి పంట మనుషులు అయితే అన్నీ ఇష్టం. ఇప్పటికీ నెలలో అట్లీస్ట్ 2 సార్లు ఊరికెళ్తాను నేను. ఓకే. సో వాటికి సింబాలిక్గా ఉండాలి అనే నా ఓపిక ముందుగా నాన్ మెడికల్గా ఉండాలి అని చెప్పి ప్రతిదీ చిన్నప్పుడు ఎట్లా మాట్లాడుకునే వాళ్ళు, ఊర్లో ఎట్లుండేది, దాన్ని ఇసుర్రాయి అంటారు, మా దగ్గర ఇసుర్రాయి అంటారు. ఇవి తాటి చెట్టు, ఇవి ఎడ్ల బండి, అది చిన్న గుడి, పాలు పితకడము, చేపలు, కోళ్ళు, నాట్లేయడము. ఇవి నాట్లేసేటప్పుడు మేము వీటిని గుజులు అంటాం అన్నట్టు, వరి గుజులు అంటాం. అవి మోసేవాళ్ళం చిన్న గుండంగా, నాట్లేసేవాళ్ళం. సో ఇవన్నిటికీ అది కవ్వము, చిలకడము, కోడి పందాలు, ఉయ్యాల. సో అది చెరువు పక్కకు ఉండేదానికి సింబాలిక్ విలేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి. సూపర్. అవును సార్, నిజం చెప్పండి, కళ్ళు తాగడం అనేది మన ట్రెడిషన్లోనే ఉంది మా దగ్గర ఎక్కువ కదా. కానీ ఆల్కహాల్ కన్నా కొంతవరకు కళ్ళు బెటరా మీ ఉద్దేశం? అయితే ఏంటి అని అంటే చెప్తాను, ఇది యాక్చువల్గా న్యాచురల్ సోర్స్ అండి. న్యాచురల్గా ఒరిజినల్గా కళ్ళు నిజంగా తీసుకొని నీరా అంటారు, అది కొంతవరకు మంచిదే. అంటే ఎందుకంటే కొంచెం కిడ్నీలకు కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది కానీ అందులో ఇప్పుడు అది అడల్టరేట్ అయ్యి దాంట్లో ముందు కొన్ని మందులు వేస్తున్నారు. సో దానివల్ల పాడైంది తప్ప దాన్ని మోతాదులో వారానికి 1-2 సార్లు తీసుకొని ప్యూర్ నిజంగా చెట్టు నుంచి వచ్చింది అయితే దానివల్ల హామ్ అయితే ఏముండదు. అటు సైడ్ ఉన్నది సార్, అది మీ డాక్టర్స్ అందరూ కామిక్గా పెట్టారా ఇలాగా? ఇది మన డిపార్ట్మెంట్. నేను, దినేష్ రెడ్డి, గౌరాంగ్, రాజు, సుమేష్, మనీష, ఇంకా వీళ్ళు డిఎంఓలే పెట్టాలి, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్. కానీ బాగున్నాయి, ఇలా సరదాగా ఉన్నాయి చూడడానికి. నేను ఫిట్నెస్ కోసమని. ఇది రిలీజియన్ మ్యామ్. సో మీకు తెలుసు డాక్టర్కి 99% ఆఫ్ ద డాక్టర్స్కి రిలీజియన్ ఉండదు. అవును. అండ్ అంటే ఉండదు అంటే దే మే బీ సమ్ రిలీజియస్, బట్ వాళ్ళు పేషెంట్ దృష్టికి వచ్చేసరికి మాత్రం ఏ రోజు వాళ్ళ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అనేది ఎప్పుడూ చూడరు. దట్ ఈస్ ద ట్రూత్. 99%. నేను గొప్ప గురురెడ్డి గారిని కాదు, ఎవ్వరం చూడమండి. మాకు పేషెంట్ దేవుడితో సమానం. అది శ్రీరాముడు కావచ్చు, జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరైనా కానీ దేవుడితో పేషెంటే మాకు దేవుడు. సో దాన్ని సింబాలిక్గా చేయడానికి మీరు అన్ని హోలీ బుక్స్ ఉంటాయి ఇక్కడ చూడండి, అన్ని హోలీ బుక్స్ అందరికి సంబంధించిన దేవుళ్ళ నుంచి ఈ కంపాషన్ అనేది, కైండ్నెస్ అనేది దేవుడు. మన ఇండియానే సర్వమానవ సౌభ్రాతృత్వం అని అంటారు కదా, దానికి పెట్టాం. సో అట్లా ఇది కాకుండా నా స్పెషాలిటీ ఒక లైబ్రరీ పెట్టాం. చాలా మటుకు బుక్కులు తీసుకెళ్లారు.
బట్ ఇంకా మీరు తీసుకొస్తాను తీసుకెళ్ళడానికి పెట్టినట్టున్నారు కదా I అంటే think so. చదువుకొని తీసుకునే వాళ్ళు తీసుకుని Yeah. సో ఇవి ఇంగ్లీష్ బుక్స్ ఇవన్నీ తెలుగు మీరు చూస్తే మంచి మంచి అన్ని బుచ్చిబాబు గారి చలం గారి శ్రీశ్రీ గారి అన్ని కొన్ని నావల్స్ అన్ని ఇంగ్లీష్లో కొంతమంది వస్తే స్వామి వివేకానంద బుక్స్ కావచ్చు చలం గారు మైదానం కూడా ఇంకా పెట్టినట్టు అన్నీ ఉన్నాయి మా అది మీరు ఈ బుక్ చదివారో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ద బెస్ట్ బుక్ మన తనది నేను అని మన పేరు బ్రహ్మానందం గారిది బ్రహ్మానందం బుక్ ఆయన లైఫ్ స్టోరీ చాలా బాగుందండి నేను చదివి చాలా బాగుంది ఇందులో ఉండాలి ఎక్కడ పెట్టారో తెలియదు అది నేను చదివి గురువారెడ్డి గారికి అడ్వైస్ చేస్తే సార్ కూడా చదివి దాని మీద పెద్ద కాలం రాశారు అసలు చాలా బాగుంటుంది ఎవరో తీసి చదువుతున్నట్టున్నారు అసలు చాలా బాగుంటుందండి నేను మీకు పంపిస్తాను తప్పకుండా చాలా బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్